నూరేళ్లు చల్లగా వర్తిల్లండి. లేవండి. ఇక అంతా శుభమే. ప్రేమించుకున్న జంటలను ఒకటి చేయడానికి వారి పెద్దలను ఒప్పించడం మన పుంజల గ్రామ ఆనవాయితీ. ఈ రోజు నుండి మీ జీవితం పాలు నీళ్ళలా కలిసి సుఖంగా ఉండాలని ఆ వినాయకుని కోరుకోండి. అవతల గట్టుకు వెళ్ళాలి. శకునం బాగుందేమో చూడండి. చూస్తున్నా. అదిగో మంచి శకునం. మన రంగి నిండుకుండతో వస్తోంది. అరే కొత్తలుడు వస్తున్నాడే. నిన్నటి వరకు అక్కడవే వెళ్ళి అవతల చదివేవాడివి. ఈరోజు ఓ ఇంటోడు అయ్యావు. ఇప్పుడు నిన్ను పెళ్లి కొడుగ్గా చూస్తా ఉంటే ఈ ముసలోడు ఆనందానికి అంతేలేదు. ఉండదా మరి? పెళ్లి కొడుకు పచ్చబొట్టు వేసి పెళ్లి కొడుకుని చేసింది నేనే కదా. చాలా మందికి పచ్చబొట్టేసి పెళ్లిళ్ళు చేస్తున్నావే. నీ పెళ్లి ఎప్పుడవుతుందో తెలియడం లేదు. నీకెందుకు బెంగ? నాకంటూ ఒకడు ఎక్కడో పుట్టే ఉంటాడు. టైం వస్తే వెతుక్కుంటూ వస్తాడు. ఇదిగోండి. ఎందుకు బాబు? అవతలకి వెళ్ళాలిగా, అందుకు. ఈ పుంజల గ్రామంలో పుట్టి పెరిగి అవతలకెళ్లే పిల్లల దగ్గర నేను డబ్బులు తీసుకోను బాబు. ఏదో ఈ ముసలోడిచ్చే చిన్న బహుమతి అనుకోండి. ఎంతైనా నేను పుంజలవాణ్ణి కదా. మీ ఊరు జనాలు చాలా మంచివారిలా ఉన్నారే. మా ఊరు గురించి చాలా ఉంది బాబు. వెళుతూ చెప్పుకుందాం. అయ్యా ఏ పిల్ల, పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ పచ్చబొట్టు పొడుస్తావట కదా. నీకెప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుంటా? మహారాజు ఎప్పుడొస్తే అప్పుడే. ఏ, నేను మహారాజులా కనబడటం లేదా? నీ మొహానికి అంత సీన్ లేదు. నువ్వు అసలు మనిషివేనా? బాబు, మంగమ్మ కేవలం పచ్చబొట్టు పొడిసేదే కాదు, అది నిప్పు. అర్థమైందా? ఒడ్డొచ్చింది, దిగు. సిగ్గులేనిదివా. ఏంటన్నా, నాకు అంత సీన్ లేదా? ఇప్పుడు నీ బతుకేమవుతుందో ఇప్పుడు చూసుకో. వదలరా, సచ్చినోడా, వదలు.
అయ్యా మీరు సల్లగుండాలి. ఆ దేవుడే మిమ్మల్ని పంపాడు. మీరు రాకపోతే ఈ అనాథ బతుకు ఏమయ్యేదో. మీలాంటి మంచోళ్ళు ఉండటం వల్లే ఇలాంటి వాళ్ళ బతుకులు ఇంకా నిలుస్తున్నాయి బాబు. ఏమయ్యా పెద్దాయనా, ఎంతసేపు మాట్లాడతావు? రావయ్యా, టైం అయిపోతుంది. వత్తనా బాబు? ఆ? అవతలకేగా. అవును తాత. రా పోదాం. బాబు దిగవా? రా బాబు. బాబు ఊరొచ్చింది కదా. అవును, నువ్వెక్కడికి వెళ్ళాలి? ఊరైతే వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. వెళ్ళాల్సిన చోటు ఎవరికి తెలుస్తుంది బాబు? నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, నువ్వు అన్యాయాన్ని ఎదిరించే మొనగాడివని. తాత, మన కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే తీసి పారేస్తాం. అలాగే అన్యాయం ఎదిరించే మనస్సు, దానికి తగ్గ వయస్సు నాకుంది. చాలా మంచి మాట చెప్పావు బాబు. అవును, ఏ ఊరు నీది? సొంతం అనుకునేవారిది ఒక ఊరు, కాదనుకునేవారికి అన్ని ఊళ్ళు తన ఊళ్ళే. అందుకే నాది ఈ ఊరే. బాబు, నిన్ను చూస్తే బాగా చదువుకున్నోళ్ళా ఉన్నావు, కానీ ఏదో బాధలో ఉన్నట్టున్నావు. అందుకే ఇలా యాదాంతా మాట్లాడుతున్నావు. వేదాంతం కాదు తాత, ఎన్నో ఏళ్లుగా నా గుండెల్లో రగులుతున్న మంట. అది చల్లారేదాకా నా మనసుకు శాంతి ఉండదు. అది ఈ ఊర్లోనే దొరుకుతుందని నాకనిపిస్తుంది. బాబు, భగవంతుడే నీ బాధను తీర్చాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మంచివాడికి ఏ ఊరైనా సొంతూరే. సరే, నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. వస్తావా? వస్తాను తాత. ఆ, సిగ్గుపడకుండా కడుపు నిండా తిను. ఉన్నదాంతో తృప్తిపడితేనే మనశ్శాంతి. బాబు, నీకేదో ఒక పని దొరికేదాకా ఉన్న తింటూ ఇక్కడే ఉండు. మాకే ఇబ్బంది ఉండదు. వద్దు తాత, నేను మీకు భారం కాదలుచుకోలేదు. ఎవరికి ఎవరు బరువు? అన్ని బరువులు ఆ భగవంతుడే మోస్తాడు. దీని పేరు ఆనంది, నా మనవరాలు. నాకున్న ఒకే ఒక దిక్కు ఇదే. బాగా వంట చేస్తుంది. దీనికి ఆ పెళ్లి గడియలు ఎప్పుడొస్తాయో. ఈ రోజుల్లో ఉన్నోళ్ళ పిల్లలకే పెళ్ళిళ్ళు కుదరటం కష్టంగా ఉంది. ఈ గుడిసెలో పిల్లను ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు? తాత, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. సమయం వస్తే అదే జరుగుతుంది. ఇంగ్లాండు, మలేషియా, సింగపూరు, ఇటలీ దేశాల నుండి తెచ్చిన సెంట్లవేవి? ఇవన్నీ వేసే మొహమేనేది? షేవింగ్ చేస్తున్న మూతి చూడు. షేవింగ్ చేయించుకోవడానికి నిల్చుకున్న మూతులు చూసారా? ఇదంతా మీకు సరిపోతుందా? ఎక్కడెక్కడ బొచ్చు పెరగాలో అక్కడ పెరగలేదు, ఎక్కడో పెరిగింది. ఏమయ్యా చిన్న, నీ నాన్నకాలంలో ఇంత విలువైనవి లేవయ్యా. ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అటు ఇటు 2 సార్లు రుద్ది గడ్డపరతో గీసినట్టు కసకసా గీసేవాడు. మేము లేచి వెళ్ళిపోయేవాళ్ళం. ఇదిగా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుకో. నీ మొహమే బండరాయిలా ఉంది. కోపడుకు నాయన, పుణ్యాత్ముడు పైకి వెళ్ళిపోయాడు. చూడు చిన్న, ఎందుకు నిలబెట్టి చేస్తున్నావు? బాగా కూర్చోబెట్టి షేవింగ్ చేయొచ్చుగా. ఇదిగా కూర్చోబెట్టి చేసేది, ఒంగోబెట్టి చేసేది అదంతా మా నాన్న కాలం. మా నాన్నతోనే పోయింది. ఇది నా కాలం, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను. ఎట్టందవా? Stop it. చూడు చిన్న, నాకు తెలియక అడుగుతున్నా, వయసు మళ్ళిన పెద్ద ఆయన్నే తిప్పుతూ చేస్తున్నావేంటి? ఊరికవయ్యా, పట్నంలో అయితే వీల్ చైర్ ఉంటుంది, తిప్పి చేస్తారు. ఇక్కడ సౌకర్యం లేదు, అందుకే మిమ్మల్ని తిప్పుతూ చేస్తున్నా. చూడు, అదిగో అక్కడ కొండలు చేస్తున్నాడే, ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టి సౌకర్యంగా తిప్పుతూ చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉంది. అరే అది చూడండి. చివర్లో అతను కోసినట్టు మీ మెడకాయలను కూడా కోసేనా? ఊరుకోండాయా చిన్న, ఇతరుల మాటలు నమ్మకు. నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. ఒళ్ళంతా తడిచిపోయింది. బాధపడకండి, అమెరికా స్టైల్లో చేస్తా. కొంచెం పైకెత్తండి. అది ఇది జపాన్ పౌడర్. ఇది ఇటలీ పెనైల్. ఇక నీ మీద ఏగ కూడా వాళ్ళదు. ఇది అమెరికాలో బావిలో నీళ్లు. అమెరికా బాగా తిరగనే. అంత బాగుంది. గంట చుట్ట వాడుతున్నావా ఏంటి? కంపు కొడుతుంది. ఏయ్, నోర్మే, పక్కన గ్రామం కూడా కనిపిస్తుంది.
ఈ మొక్క మన ఊరికొచ్చాక ఊరంతా సువాసన. అతని జుట్టు చూడవే ఉంగరాలుగా ఉంది. ఆయనకు మాత్రం ఏం తక్కువ? ఇంత అందగాడు ఈ ఊర్లో ఎవరున్నారు? ముక్కు చూసి మొహం చూడండి అంటారే, అది ఇతని గురించే. ఏ అతన్నేమనకండి, అతనికి దిష్టి తగులుతుంది. అబ్బా తు, ఏం తిని వచ్చావయ్యా? నిన్న తాగిన నాటు సారా అదే వాసన. మందా? ఆ. ఉండు. ఏ? ఏ, ఏంటది? మందు తాగితే ఇదే వెయ్యాలి. ఏ, ఏ, ఏ. బావిలో నీళ్ళు. ఏ, ఏ. పొక్కలించు. ఓయ్ అక్కడయ్యా. చూడు బాబు, ఆ, నాటు సారా తాగితే తప్పు అవుతుందా? తాగినప్పుడు తప్పు కాదు, కానీ తాగి చేస్తారే అప్పుడు వస్తాయి డప్పు, శంకు, గంటలు అన్ని. ఏయ్, ఎందుకే తాగి ఒళ్ళు పాడు చేసుకుంటారు? ఊర్లో ఒకేసారి 100-150 మంది చస్తున్నారే. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావా? ఇంక వదిలేయాల్సిందే. నమస్కారం అయ్యా. నమస్కారం పెద్ద ఆయన, బాగున్నావా? బాగున్నానయ్యా. ఎవరే బాబు, ఊరి కొత్తలా ఉన్నాడు, నీ చుట్టమా? చుట్టమే. పని కోసం ఊరూరు తిరుగుతూ మన గ్రామానికి వచ్చాడండి అయ్యా. ప్రెసిడెంట్ గారు తలుసుకుంటే వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుంది, మీరే కరుణించాలి. నాయనా ముత్తు, అయ్యగారే ఈ ఊరు ప్రెసిడెంట్. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్తే బాబు. చూడు బాబు, పెద్ద పని చిన్న పనిని ఏమనుకో కదా. కూలి పని చేయడానికనే నేను సిద్ధమే, కానీ నేను మాత్రం మీతోనే ఉంటాను. మంచి మాటగారువే. అయ్యా, తమతో మోటారు పడవకునే విషయం చెప్పాను. అవును, పోయిన వారం తహసీల్దార్ని కలిసినప్పుడు ఆ విషయం గురించి చెప్పాను. మీలాంటి పేదవాళ్ళకి తొందరగా సహాయం తెట్టు చూస్తానన్నారు. అయిపోతుందిలే. అయ్యా, తమరు చల్లగా ఉండాలి. ఆ, ఆ. బాబు, బాబు ఆగు. ఈ బావి నీళ్లు తాకూడదు. ఏం తాత? ఇది పాపం తగిలిన బావి, అందుకే ఈ ఊళ్ళో జనం ఎవ్వరూ ఈ బావి నీళ్లు తాగటం లేదు. నా మాట విను, నువ్వు పైకి రా బాబు. తాత, గంగాజలంలా స్వచ్ఛంగా ఉన్న ఈ నీళ్లు తాగద్దంటున్నారు ఎందుకని తాత? బాగా దాహంగా ఉంది, అందుకే కిందకి దిగి తాగాను. ముద్దు, దానికి కారణం తెలిస్తే నువ్వు కూడా ఆ నీళ్లు తాగవు. ఈ ఊరు ప్రజల ముద్దు బిడ్డ ఆ బావిలో పడి చనిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పూంజల గ్రామ ప్రజలెవ్వరూ ఆ బావిలో నీళ్లు తాగటం లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు ఆ సుమంగళి మా అందరి మనసులో కొలువై ఉంది. ఏం పిల్ల మంగి, పచ్చబొట్టు వేయడానికి టౌన్కి వెళ్తున్నావా? ఏం చెయ్యం తాత, ఎవరో ఒకరిని పొడవకపోతే ఈ కడుపు నిండదు కదా. మంగ, చాలా రోజుల నుండి నాకు ఒక ఆశ. ఏంటో ఆశ? నేను ఒక పచ్చబొట్టు పొడిపించుకుంటా. అవును, ముసలోడికి దసరా పండగంటే ఇదే. ఆశ, నువ్వెందుకు కుళ్ళుతున్నావు? పెద్ద ఆయన ముచ్చటపడుతున్నాడు, పొడిసేయిని. మంగా, ఆ ముసలోడు ఆశపడుతున్నాడు, సూదులు గుచ్చాయి. అమ్మ తల్లి కరుణిస్తేను అందమైన పచ్చ వేస్తా, సుఖభోగం కలుగుతుంది కుడి చేయికి వేసుకుంటే. ఆకుపచ్చ, నీలపచ్చ, తేనె పచ్చ, ఎర్రపచ్చ, సినిమా నటులైన కోరుకునే పచ్చబొట్టు. చెయ్యి పట్టి పచ్చ వేస్తే అందమైన కన్నె పిల్ల, కనులార పచ్చ వేయించే 60 ఏళ్ల అందగాడు. గడ్డ మీసం తెల్లబడ్డ ఆశేమో చావలేదు, సంసారం ముసలమ్మకు లోన కుళ్ళుతనము. అమ్మాయి వేసిన పచ్చ అయ్యవారి కందాన్నిచ్చే, ఊరి పంచాయతీలో ఒకటిగా చేసేద్దామా.
ముత్తు ఏంటయ్యా 4 రోజులకి మందులు ఇస్తున్నాను. పెద్ద ఆయనకి సమయానికి వేయండి. ఆ. ఎటువంటి కష్టమైన పనులు వారం వరకు చేయకూడదని గట్టిగా చెప్పు. ఇంతవరకు కష్టపడి ఎవరి ముందు చేయి సాపకుండా బతికాను. ఇప్పుడు ఇన్ని ఆల మీద నడవటానికి కుదరని పరిస్థితి వచ్చింది. నువ్వేం దిగులు పడకు పెద్దాయన. అంతా ఆ భగవంతుని మీద భారం వేయి. ఆయన దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ముత్తు ఆ. పెద్దాయన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే వస్తాను. తాగు తాత. తర్వాత తాగుతాను గాని ఎంతో మందిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఏరు దాటించిన నేను ఇప్పుడు నిన్ను ఏ ఒడ్డుకి చేర్చకుండా కొట్టుకుపోతానేమో అని భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. అలా మాట్లాడక తాత, నేనున్నానుగా. నిన్ను ఆ నందిని నా ప్రాణం పోయేంత వరకు విడిచి వెళ్ళను. ఇది నిజం. పడవ తాత, స్కూల్ మాస్టరు ప్రెసిడెంట్ గారు నది ఒడ్డున నీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రమ్మన్నారు. ఇప్పుడు నీ వల్ల కాదు తాత, నువ్వు లేవద్దు. నువ్వు పడుకో తాత. ఈ రోజు నుంచి పడవ నేను నడుపుతాను. నిజం తాత, పనిని దైవంగా భావించే నీ మనసు నాకు బాగా నచ్చింది. ఇక నుంచి నీ పని నేను చేస్తాను. నువ్వు పడుకో. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. దేవి గంగమ్మ కరుణించి చెబుతుంది, కరుణించి చెబుతుంది. మీ ఇంటి ఇలవేల్పు మీ ఇంటికొచ్చాడు, మీ ఇంటికొచ్చాడు. ఈ ఇంటి యజమానికి రాజయోగం వచ్చింది, రాజయోగం వచ్చింది. మీ ఇల్లు రాజభవనం అయిపోతుంది, రాజభవనం అయిపోతుంది. సైకిల్ ఎక్కిన నువ్వు కారెక్కబోతున్నావు. మహారాజు నీకు పల్లకి పంపుతున్నాడు, పల్లకి పంపుతున్నాడు. ఏయ్ గుడిగుడే, ఎలాగయ్యా కారెక్కిది? నిన్ననే ఆడి మీద కారెక్కి టికెట్ లేకుండానే పాడెక్కి పైకి పోయాడు. అక్కడ చూడు, వచ్చాడయ్యా ఫుల్గా మందు కొట్టి. పోయా పో, ఇక ముందు ఇంటికి తాళం ఉందో లేదో చూసుకోయి కోతలు. తాళం తెరుచుకో, తాళం తెరుచుకో. మంచి రోజులొచ్చాయి, మంచి రోజులొచ్చాయి. దేవి గంగమ్మ కరుణించి వచ్చింది, మీ నట్టింటకొచ్చింది. ఇంటి ఇలవేలుపు మీ ఇంటి ముందుకొచ్చాడు. కన్నిపిల్ల ఆశపడ్డది జరగబోతుంది, జరగబోతుంది. బుడబుక్కలోడి మాట నిజమవుతుంది, నిజమవుతుంది, నిజమవుతుంది. ఈ ఇంటి మహారానికి కళ్యాణ గడి వచ్చింది, కళ్యాణ గడి వచ్చింది. మేళ తాళాలు ఈ ఇంట మోగబోతున్నాయి, మోగబోతున్నాయి. గంగమ్మ తల్లి మీ ఇంటికొచ్చింది, మీ ఇంటికొచ్చింది. బుడబుక్కలోడి మాట నిజమవుతుంది, నిజమవుతుంది. ఈ ఇంటి మహారానికి పెళ్లికలొచ్చింది, పెళ్లికలొచ్చింది. కట్టుకోబోయేవాడు పక్కనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఓ మహారాణి, నువ్వు మహాలక్ష్మివి, భూదేవివి, శ్రీదేవివి. నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. గంగమ్మ మనసు చల్లబడింది, గంగమ్మ మనసు చల్లబడింది. తాత, తాత, స్నానానికి వెళ్లే ముందు ప్యాంట్ షర్ట్ దండ మీద వేశాను. ఇప్పుడు అవి కనిపించడం లేదే. అది కాదు బాబు, నువ్వు ఉండమ్మా. బాబు, బుడబొక్కలోడు వచ్చాడు. వాడు దీంతో ఈ ఇంట్లో త్వరలో సన్నాయి మేళం మోగబోతుంది అని చెప్పాడు. ఇది ఆ సంతోషం పట్టలేక ఈ పిల్ల ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి అడికి వేసేసింది. దాంట్లోని ప్యాంటు షర్టు కూడా పోయింది. పెళ్లి మాట విన్న వెంటనే నా బిడ్డ మొహంలో ఎంత కళ్ళొచ్చిందో తెలుసా? అవును తాత, పెళ్లి అనేసరికి ఆనందిలో పెళ్లికల వచ్చేసింది. స్రవంతి, ఇంతసేపు ఏం చేస్తున్నావే? స్నానం చేస్తున్నానమ్మా. చేసింది చాలే కానీ త్వరగా ముగించుకుని రా. అమ్మగారు, కృష్ణయ్య వచ్చానమ్మా. బట్టలు తీసుకొచ్చాను, త్వరగా రేవుకెళ్ళాలి. అబ్బబ్బబ్బబ్బా, అందరికి తొందరే. నువ్వు కూడా ఇలా తొందర పెడితే ఎలాగయ్యా? 20 బట్టలు ఉన్నాయమ్మా. సరిగ్గా ఉన్నాయో లెక్కెట్టుకోండి. స్రవంతి, బట్టలు కట్టుకుంటున్నానమ్మా. చాకలి బట్టలు తీసుకొచ్చాడు. నీ బట్టలన్నీ ఉన్నాయో చూసుకో స్రవంతి. తొందరగా రా. అమ్మా, ఏంటి? ఏం లేదు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది.
అదే మొదటి పత్రిక మీకు అలాగా ఇద్దామని. చిన్నపిల్ల అప్పుడే పెళ్లి చేస్తున్నావా? ఏంటయ్యా చైత్ర మాసంలో కదా పెళ్లి, అప్పుడే పత్రికలు వేయించావు? అయ్యగారు సింగపూర్ నుండి వస్తే మీరేం సాయం చేయలేరుగా. అంతకు ముందే మీరేమైనా సాయం చేస్తారని. సరే సరే నువ్వు రేపురా. ఆ. స్రవంతి కాలేజ్ టైం అయింది, వస్తున్నావా లేరా? తొందరగా పెట్టి మా కాలేజీకి టైం అయిపోతుంది. తినేటప్పుడు ఎందుక తొందర? పొద్దున్న కొంచెం తొందరగా లేచి అన్ని పనులు చేసుకోవాలి. ఎంతసేపు మంచం మీద అడ్డంగా పడుకుని పాటలు వింటమే పని. బాగా సోమరిపోతు అయిపోతున్నావు. నుదుటన కుంకుమ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అమ్మా. నీలాంటి వాళ్ళకి అది కరెక్ట్. రెడీమేడ్ స్టిక్కర్ పెట్టినా చాలు. అదమ్మా, కుంకుమ పెట్టుకోవడం మంగళకరమని పెద్దలంతా చెప్తుంటే ఇప్పుడు కుంకుమ అంటే రెడీమేడ్గా కలర్స్ గా వచ్చేసింది. చట్నీ వెయ్యమ్మా. అరవకమ్మా, అందరూ ఉన్నా ఎవరు లేని దానిలాగా ఈ ఇంట్లో ఒక్కరితోనే ఉంటున్నా. నువ్వేమో శనివారం వస్తావు, అమ్మతో 2 మాటలన్నా మాట్లాడతావా? రాగానే మంచి మీద వాలిపోయి పాటలు వింటావు, లేదా నిద్రపోతావు, లేదా ఆడుకుంటావు. సోమవారం పొద్దున్నే బయలుదేరతావు. హా, ఇక మీ నాన్నగారు ఉన్నారే, 2 ఏళ్లకోసారి సింగపూర్ నుంచి వస్తారు. డబ్బు డబ్బు అంటూ 2 వారాల నుండి వెళ్ళిపోతారు. ఇంత పెద్దింట్లో నేనొక్కదాన్నే మీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటానే. నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? ఆలోచించడానికి టైం లేదమ్మా. స్రవంతి! అదిగో నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, తిను. ఏంటి ఇంకా తింటూ కూర్చున్నావు? కాస్తుండ మతిని వచ్చేస్తుంది. ఏంటి మీ హడావిడి? తినకుండా లేచి వెళ్ళిపోతుంది. అయ్యో, ఏంటి ఈరోజు కొత్త బట్టల్లో మెరిసిపోతున్నావు? ఈ రోజు నా బర్త్డే అని మా అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్తేనే తెలుస్తాయే. ఇదిగో పట్టుకో. ఇదంతా మాకేనా? చిన్న డబ్బాలో పాలకోవ పెట్టాను, దారిలో తినండి. మేమేమైనా ప్రసవానికి వెళ్తున్నావా? ముదిరిపోయారే లేత వయసులోనే. అమ్మలు చిన్నగరా. స్రవంతి, చిన్న డబ్బాలో పాలకోవ పెట్టాను, హాస్టల్లో తిండి ఎలా ఉంటుందో ఏమో తినేసే. నీ వంటి కదా హాస్టల్ అంటే బాగుందమ్మా. స్రవంతి శనివారం తప్పకుండా రమ్మా, నీ కోసం ఎదురు చూస్తుంటాను. వదిలమ్మా, టైం అవుతుంది. అల్లరి పిల్ల. ఏ కలజోడు, ఏదైనా లేటెస్ట్ న్యూస్ ఉందా ఈరోజు? గ్రేట్ న్యూస్ ఉంది. మన ఊరికి ఒక పడవాడు వచ్చాడు తెలుసా? పడవ నడిపేవాడేగా వచ్చింది, ఏదో పెద్ద హీరో వచ్చినట్టు చెప్తున్నావు. తీసిపారేకే, వాడు మామూలుడు కాదు, మంచి గాయకుడు. అవునే, సూపర్ గా పాడతాడు. ఒక పాట అంటే కర్ణాటక నుంచి వెస్టర్న్ వరకు, పాప్ నుండి ర్యాప్ దాకా ఇరగదీస్తాడు. అతని గొంతు చాలా తీయగా ఉంటుంది. అందుకే వాడి పాటను అందరూ మెచ్చుకుంటారే. నువ్వు గాని వాడి పాట విన్నావంటే నీ టేప్ రికార్డ్ తీసి పారేస్తావు. నువ్వే వింటావుగా. ఏ స్రవంతి, మేము చెప్పేమే హీరో గురించి. అదిగో అతనే. ఎవరే? ఆ క్యారేజ్ పట్టుకున్నవాడే. సరే. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఏమైందండి? ఎందుకు ఏడుస్తోంది? మొగుడితో గొడవపడి వచ్చింది. మంచి చెడు తెలియంతనం, మీరే కాస్త మందలించాలి. ఏం మందలించాలి? వయసుకొచ్చిన 2 చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారే, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తానన్న ఆలోచన కొంచెమైనా ఉందా ఈ పిల్లకి? నాన్న, పేదోళ్ళ ఇంట్లో ఓ పిల్లకి పెళ్లి చేయడమే కష్టం. అల్లుడు ఎలాంటి పనులు చేయడం తెలిసి కూడా నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు వద్దనుకుంటే ఎలాగ లక్ష్మి? నీ తలరాత ఎవరు మార్చగలరు? భార్యగా ఆలోచించిన అమ్మాయి తల్లిగా ఆలోచిస్తే ఆ మనసు మారుతుంది. మీ అమ్మాయిని ఎలా మారుస్తానో చూడండి. తానే తందననా తానే తందననా తానే తందననా పడవవాడి పాట మెత్తగా తగులుతుంది. పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. చెవులారా వినండి, చల్లగా కనండి మాట, ఇదే పాట. పడవ
పడవవాడి పాట మెత్తగా తగులుతుంది. పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. చెవులారా వినండి, చల్లగా కనండి, మాట ఇదే పాట. పడవవాడి పాట మెత్తగా తగులుతోంది. రాముడుండే చోటే కాదా ఆ సీతమ్మకు అయోధ్య. రెండు చేతులు కలిసి తేగా ఆ చప్పట్లు వినిపించేది. కోపం కొంచెం తగ్గించు, కోరికల్ని చంపేసేయ్. ఆలోచించి చూడమ్మా, నీల ఉంది తప్పమ్మా. భర్త లేని ఆడదాని బతుకు బరువమ్మా. నీళ్లు లేని చాప వంటి జీవితమమ్మా. నీ పేరు రిపేరు కాకుండా చూడమ్మా. పడవవాడి పాట మెత్తగా తగులుతోంది. పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. హే! చెవులారా వినండి, చల్లగా కనండి, మాట ఇది పాట. పడవవాడి పాట మెత్తగా తగులుతోంది. ఆడదాని వైపుట్టాక ఒక మగతోడు కావాలి కాదా. మానం మర్యాద కాపాడే పసుపు తాడు నీకొకటి చాలు. గొడవలన్నీ మర్చిపో, భర్తతోనే చేరిపో. ఎల్లవేళ నీతోనే ఉంటాడమ్మా నీవాడు. పొలమనేది లేకుండా పంట ఉంటుందా, ఒల్లనేది లేకుండా నీడ ఉంటుందా. ఇంకైనా నా మాట నీ నోట రాని. పడవవాడి పాట మెత్తగా తగులుతోంది. పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. హే! చెవులారా వినండి, చల్లగా కనండి, మాట ఇదే పాట. పడవవాడి పాట మెత్తగా తగులుతోంది. హే! పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. వెళ్ళొస్తాను సరేనండి. బాబు. ఏంటండి మీ అమ్మాయి దిగడం లేదు? ఏంటమ్మా ఇంకా అక్కడే కూర్చున్నావు? ఇంటికి రావా? నేను రాను నాన్న. రాముడుండే చోటే సీతకు అయోధ్య అని ఇప్పుడే తెలిసొచ్చింది. నేను తిరిగి వెళ్తున్నా. ఇంకా వస్తే నా భర్తతోనే వస్తాను. నాయనా, నువ్వు పాడిన పాట నా బిడ్డ మనసే మార్చింది. చాలా సంతోషం నాయనా. మంచిదండి. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నాను. పూర్వం కన్నయ్య అనే ఒక మహాపతివ్రత ఉండేది. ఇప్పుడు ఆమె గురించి చెప్తాను. తన శీలం కోసం తన ప్రాణాలని అర్పించిన మహాపతివ్రత ఆ కన్య. ఆడదానికి శీలమే వెలకట్టలేని ఆభరణం. ఎలాగంటే నేను అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న దాన్నే. ఒకసారి నేనెదుర్కొన్న సంఘటన, నేను ఒంటరిగా వస్తున్న సమయంలో 4 మృగాలు దారి కాచాయి. కత్తిని చూపి బెదిరించాయి. ఒంట్లో ఉన్న నగలిస్తావా లేదా నీ శీలాన్ని ఇస్తావా అని ఒకడు అడిగాడు. ఒక ఆడదానికి రాకూడని కష్టం నాకొచ్చింది. చివరికి వాళ్ళు అడిగింది ఇచ్చేశాను. ఏది? నగలు. చూడవే, లెక్కలమ్మ లెక్కలు నేర్చుకోవడానికి ఎంత కష్టపడిందో. ఇప్పుడు చూడు లెక్కల గురించి ఎలా చెప్తుందా. నమస్కారం అండి. ఆ?
ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు? నేను పుంజల గ్రామం పడవ నడిపేవాణ్ణి. పేరు ముత్తు. నా పడవలో ఎవరో ఈ పుస్తకాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓహో, ఆ పడవ నడిపేది అవునండి. నువ్వా? ఎవరిది పుస్తకం? వచ్చి తీసుకో. ఆడదాని వైపుట్టాక ఒక మగతోడు కావాలి కాదా? మానం మర్యాద కాపాడే పసుపు తాడు నీకొకటి చాలు. గొడవలన్నీ మర్చిపో, భర్తతోనే చేరిపో. ఎల్లవేళ నీతోనే ఉంటాడమ్మా నీవాడు. పొలమనేది లేకుండా పంట ఉంటుందా? ఒల్లనేది లేకుండా నీడ ఉంటుందా? ఇంకైనా నా మాట నీ నోట రాని పడవవాడి పాట స్రవంతి, ఏంటి నిన్ననే వెళ్ళి ఇవాళ్ళే వచ్చేసావు? కాలేజీలో స్ట్రైకా? అది ఏం లేదమ్మా, ఊరికినే. అది అది ఏంటి ఏదో దాస్తున్నావు? నా దగ్గరే డ్రామాలా? అది కాదమ్మా, వయసుకి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉండగా నువ్వు ఇంటి పని వంట పని చేస్తున్నావు కదా అని కొంచెం ఆలోచించి చేయి చూపించు, చేయి చూపించు. ఓ చూచు, చూసావా గిన్నెలన్నీ తోమి తోమి నీ చెయ్యి ఎలా పాడైపోయిందో. నీకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు. అంతేకాదమ్మా, హాస్టల్లో అన్నం ఉడకుండా గట్టిగా ఉంటుంది. రాత్రులేమో దోమలు కుట్టేస్తాయి. అప్పుడు ఇక నుంచి కాలేజీ మానేద్దామన్నా నీ ఉద్దేశం? అయ్యో, కాలేజ్ చదువు మానేస్తానని ఎవరన్నారు? హాస్టల్ వద్దమ్మా. అమ్మా అమ్మా, నువ్వు మంచిదానివి కదా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. కాదులే, ఇట్రా. నేను కూడా నీ వయసు దాటొచ్చిందాన్నే. అప్పుడు అమ్మాయినే, ఇప్పుడు అమ్మనయ్యానమ్మా. నువ్వు ఏదో దాస్తున్నావని నాకు తెలిసింది. ఏంటో చెప్పు చెప్పు. పోమ్మా. కొంచెం ఉండు. ఏమండే హీరో గారు, మీ పాట అంటే మా అందరికి ఇష్టం. కొంతమంది మీ పాట విందామని పడవలో వస్తారనుకోండి. కాబట్టి ఓ పాట పాడండి. ఎవరి కోసం నేను పాటలు పాడను. మొన్నేమో ఆ అమ్మాయి కోసం పాట పాడారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండే ఒక అమ్మాయి కోసం పాట పాడండి. ఇప్పుడు టైంపాస్ కోసం పాడమంటారు, రేపు ప్రేమ కోసం పాడమంటారు, ఎల్లుండి పెళ్లికి కచేరీ చేయమంటారు. పని చూసుకో అమ్మా. పెద్ద బాలసుబ్రహ్మణ్యం అనుకుంటున్నాడే. ఒడ్డొచ్చింది, దిగండి. దారిలో రాళ్ళుంటాయి, చూసి నడవండి. మాకు తెలుసు దారి, నువ్వేం చెప్పక్కర్లేదు. ఓ ఆడపిల్ల పాట పాడమని అడిగితే తగ బిల్డప్ ఇస్తున్నాడు. హీరోల స్టైల్ కొడుతున్నాడు. పెద్ద ఫోజు. ఈ లెక్కలు నా దగ్గరొద్దు, తీసుకెళ్ళు. తమ్ముడు, ఇప్పుడేదో చేసావే, ఏంటది? ఇలోక యా, ఇదే కరాటే. ఏం అరుస్తున్నావు? ఇది అరుస్తూనే చేయాలి. నువ్వు వరిచిన అరుపులకి కుక్కలన్నీ పారిపోయినాయి. విషయం తెలియక ఆవులు మేకలు కట్టులు తెచ్చుకుని పారిపోయాయి. మా నూరికి ఇలాంటి అరుపులన్నీ పడవు నాయనా, దయచేసి వదిలి. యా, దీన్ని వదలడం నా వల్ల కాదు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. చెట్టుకున్న మేక్కు తగిలించావే ఆ బెల్టా? అది కత్తి సాన పెట్టే బెల్ట్. ఇది నా టాలెంట్కి ఇచ్చిన బెల్ట్. ఈ కరాటే నాకు నేర్పిన గురువులు మిస్టర్ యాంగ్ మంగ్ తాంగ్, మంగ్ మంగ్ యాంగ్. వాళ్ళంతా జపాన్లో ఉంటారు. నేను ప్రాక్టీస్ చేయడం కంప్యూటర్లో చూస్తూ ఉంటారు. నేను ప్రాక్టీస్ మానేస్తే వాళ్ళు అక్కడ తండారనుకోండి, ఇక్కడ నా తలకి పగులుతుంది. నా తల ముఖ్యమా, మీ గోల ముఖ్యమా? ఏయ్, నేనొక్కనే 500 మందిని కొడతాను. మొత్తం మీ గ్రామంలో 300 మందే ఉన్నారు. మిగతా 200 మందికి పక్కూరికి వెళ్ళాలి. జాగ్రత్త,
నా గురించి తెలియాలంటే ఇటు చూడండి. ఏంగ్, యా. తందాన తత్తి తరతానని తానినా తానినాన తానని తందాన తత్తి తరతానని తందాన తత్తి తరతాని తలలాలాలాలాలే తనా. అయ్యో బాలేదు. అమ్మా నీ కాలేజ్కి వెళ్ళొస్తానే. ఈ రోజు ఇంకా పోస్ట్ మ్యాన్ రాలేదేంటి? ఈ రోజు ఆదివారం కదమ్మా, ఎందుకు వస్తాడు? ఆదివారమా? అమ్మా అది అది స్పెషల్ క్లాస్ కి వెళ్ళాలంటావా? ఆ, అది కదమ్మా, నేను లెక్కలో వీక్ కదా. స్పెషల్ క్లాస్ తీసుకుంటే బాగా లెక్కలు వస్తాయని మేడం చెప్పింది. అందుకే మేడం ఇంటికి వెళ్తున్నా. ఓ, ఓ, అమ్మా పొలానికి వెళ్తున్నా, ఏదైనా పనుందా? పంటలో మొలిచిన కలుపు మొక్కల్ని పీకేమని చెప్పండి, లేదంటే పంటకి చేటు. నా అత్త కూతురా ఓ రత్నమా, నువ్వు మాటి మాటికి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ నీ గురించే ఆలోచిస్తూ ఉండే నీ మామ ఒకడు నడన్న సంగతి మర్చిపోయావా? నువ్వు అని ఒక్క మాటను లెక్కలేనన్ని ఆస్తులు, కార్లు, బంగ్లాలు, సేవలు చేసే నౌకర్లు, చాకర్లు అన్నీ నీ ముందుకొచ్చేస్తాయి. మావ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు మరదలా, నీ పుట్టినరోజని తెలిసి నే వలచిన నా అత్త కూతురి కోసం టౌన్కి వెళ్ళి తెచ్చా ఈ లంగా ఓణి. ముందిది కట్టుకో, ఆ తర్వాత వచ్చి ఈ మామను నీ గుండెల్లో హత్తుకో. కట్టుకుంటాను మావా, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెట్టు చాటుకు వెళ్ళి బట్టలు కట్టుకొని వస్తాను. ఏయ్ మెల్లగా మెల్లగా మెల్లగా. అన్నా వదిన మనసు ఇంత తొందరగా మారుతుందని నేను అనుకోలేదన్నా. ఎంత తొందరగా మార్చేసావన్నా. అందుకేరా నన్ను వీరబాబు అంటారు. కొంచెం సేపు ఆగి చూడరా, నా కౌగిలిలో ఎలా బంధించేస్తాను. మావా నేను రావచ్చా? రా శ్రవంతి రా. అన్నా ఓసారి కిందకి చూడు. ఏయ్ శ్రవంతి, నన్ను అవమానించి వెళ్తున్నావా? లేదు మావా, నీకు సరైన జోడి సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఒక మేక పిల్ల, నువ్వేమో కొమ్ములు లేని మేకపోతూ. వెళ్ళొస్తాను. అరెరే శ్రవంతి గారు, ఎప్పుడు రాని మీరు? అదే లేదు, పక్క వీధిలో ఫ్రెండ్ ఇల్లుంది, అలాగే మీ అందరినీ పలకరించి వెళ్దామని. నిన్ను చూడటానికే వచ్చాను. నా మీదట్టు ఇంతదానికి ఒట్టేందుకమ్మా. సరే లోపలికి రండి. సరే. ఏంటి అక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. మీరు మా ఇంటికి రావడమే మా అదృష్టం. అమ్మా ఇది తాగండి. ఏంటమ్మా అలా చేస్తున్నారు? ఆయన పేరు ముత్తు. ఆయనకి ఏమైంది? పొద్దున్నుంచి ఒక్కటే జ్వరం, కాలుకు మేఘ గుచ్చుకోవటం వల్ల పుండయి నడవలేకపోతున్నాడు.
అందుకే పనికి కూడా వెళ్ళలేదు. మిమ్మల్ని లేవద్దని డాక్టర్ చెప్పాడు కదా, పడుకోండి. ఉండండి, కషాయం తీసుకొస్తాను. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోమంటే అస్సలు వినిపించుకోడు. మీరే చెప్పండి, ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? ఎంత బాగుంది వాయింపు. నేను ఎన్నో సినిమాలు చూస్తుంటాను, రేడియో పాటలు వింటాను. ఇలాంటి వాయింపు వినలే లేదు. పగలంతా శవరం తాలూకా సువాసనలు, రాత్రైతే వాయింపులతో ఒళ్ళు పులకరింపు. ఆ ఏయ్, ఏయ్, నువ్వెందుకు వచ్చా? నాకు అసలు నిద్ర రావడం లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు? చేమలు కుడుతున్నాయా? కాదు నల్లులు కుడుతున్నాయా? కాదు. దోలు కుడుతున్నాయి చెప్పు, టాటాయిస్ ఇస్తా. అయ్యో, మీరు అర్థం చేసుకోవడం లేదు. మీరు ఇలా ఊదుతుంటే నాకు నిద్ర రావడం లేదు. ఇది ఊదడమా? ఆ, నేనేమైనా పాములు పట్టినాను అనుకున్నావా? ఇది నోటితో ఊదేది కదమ్మా, చేత్తో వాయించేది. వైలెన్ అంటే పట్టుకొని వాయించేది. హాయ్. ఆ, ఏమ్మా నన్ను పట్టుకున్నావు? మీరే కదా పట్టుకోమన్నారు. అయ్యయ్యో, అంత కన్ఫ్యూజన్ గా ఉందే. నేను వైలెన్ గురించి చెప్పాను. నాకు పట్టుకోని వినపడింది. నీకు చెవులు వినిపించవా? అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చాను? నా కోసమే. నేను నిన్ను ప్రేమించాను. అవును, నువ్వు నేను ఒకటైతే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఊరేసుకోమందాం. ఆశకు అంతులేదు, ప్రేమకు కళ్ళలు లేవన్నమాట. మన విషయంలో కరెక్ట్ అయింది. నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. ఎవరేమనుకున్నా మనకే. నా కత్తి చిన్న కత్తి, పంచాయతీ కత్తి పెద్ద కత్తి. నా కత్తి అందంగా షేవ్ చేస్తుంది, మరి పంచాయతీ కత్తి గొంతులు కోస్తుంది. నన్నేమైనా బల్లెవ్వాలనుకుంటున్నావా మల్లిక? మీరు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతాను. చస్తావా? నువ్వు చావు గాని నన్ను చంపక. అయ్యో, నేను వైలెన్ వాయించుకుంటా. అయ్యో, వద్దు. స్రవంతి, ఏమైందమ్మా అలా అరిచావు? ఏం లేదమ్మా, పీడికల. దయ్యాల కథలు చదవద్దే, పీడకలు వస్తాయి అన్నానా? దేవుణ్ణి తలుచుకుంటూ పడుకో, పడుకో. ఎందుకురా దాన్ని కదిలిస్తున్నావు? పిచ్చుకలు గూడు కట్టాయమ్మా, ఎప్పుడు చూస్తున్నా అరుస్తూనే ఉన్నాయి, చిరాగ్గా ఉంటుంది, అందుకనే తీస్తున్నానమ్మా. పిచ్చుక గుడ్ని అలా కదిలిస్తే గుడ్లన్నీ కింద పడిపోతాయి. ఆ సంగతి తెలుసా నీకు? ఇంత పెద్ద ఇంట్లో ఇంత మందిని కలిసి బతుకుతుండగా లేంది ఈ పిచ్చు గుడ్డికి ఇంత చోటు ఇవ్వలేమా? గూడు తీయడం పాపం, దిగు కిందికి. ఏయ్ మెల్లగా. అవును, నేను ఏం కొనిచ్చినా వద్దంట, ఎందుకు ఆనంది?
నాకెవ్వరి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు. నువ్వు చిన్నపిల్లవు అనుకున్నాను, కానీ ఒక్కోసారి నీ మాటలు అర్థమే కావు. ఉమ్, పైకొకలా లోపలికొకలా ఉండేది మీ మగవాళ్ళు. మీ సంగతి నాకు తెలీదా? ఏయ్ నిన్ను ఆగమంటుంటే. థ్యాంక్స్. ఎందుకు? నా గురించి దారుదిల్లందుకు థ్యాంక్స్. ఎదురెదురుగా నిల్చున్నారు, కుస్తీ పట్టుపోతున్నారా? కుస్తీకి నేను రెడీ. అక్కడంత ధైర్యం ఉందని అడుగు. ఏయ్ ఆడదానివి, నీతో కుస్తీ ఏంటి? ఎక్స్ట్రాలొద్దు, తప్పకా. అయ్యయ్యో. చూసావే, నువ్వెంత మాట్లాడినా వాడు పట్టించుకోవట్లేదు. పాప స్రవంతి ఇది వాడి కోసం హాస్టల్ వదిలేసింది, టేప్ రికార్డ్ వదిలేసింది. వాడే లోకమని ఆలోచిస్తుంటే వాడేం అస్సలు పట్టించుకోవడం లేదు. మగవాళ్ళేమో ప్రేమ ప్రేమ అంటే వెనక పెడతారు కదా, కానీ వీడు ఒక గౌతమ్ బుద్ధుల్లా ఉన్నాడు. పైకి ఆయన ఎంత నటించినా ఆ కళ్ళు చెప్తున్నాయి నన్ను ప్రేమిస్తున్నాడని. ఆ ప్రేమ నాకోసమే, నాకు తెలుసు. నాకు తెలుసు. ఏంటి ఎవడో ముక్కు మొహం తెలియనోని ప్రేమిస్తున్నావు? నీకోసం పుట్టి పెరిగిన ఈ మామని మర్చిపోయావు. ఆ రోజు ప్రేమతో తెచ్చిన బట్టలు మేకకు తొడిగేశావు. మరి ఇంకా నీ వంటికి బట్టలు ఎందుకే నా మరదల? విప్పవు, నేనే విప్పేస్తాను. రా. రేయ్ చైతీరా. రేయ్ జాగ్రత్త. అన్నా నా వదిలే అన్నా, దాన్ని ఎందుకన్నా కొడుతున్నావు? ఒంటికి దెయ్యం పట్టిన వాళ్ళ కొడుతున్నావే, దాని కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? వదిలే అన్నా. పౌరుషం అంటే ఇదేనా? అయ్యో వదిలేయన్నా. పౌరుషం అంటే ఇదా? ఒక అనామకుడు ఊరందరి ముందు నిన్ను చితక బాదాడే, దాని గురించి ఆలోచించు. లింగస్వామి, నేను తోటలో దెబ్బలు తిన్నానని బాధపడడం లేదురా. ఈసారి వాణ్ణి ఊరి మధ్యలో నిలబెట్టి చంపేస్తాను. ఓరుకన్నా, మాటలు కాదన్నా, చేతల్లో చూపించి నీ తడాక. ఎవడో ముక్కు మొహం తెలియని ఒక అనామక వెధవ సింహం లాంటి నా మీద చేయేస్తాడా? అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే. ఊరందరి ముందు నీ విలువే ఉంటుంది. లింగస్వామి, వాణ్ణి దెబ్బకు దెబ్బ తీసి ఈ ఊరి జనానికి నా మగతనం చూపిస్తాను. చూడు. నేను చేసిన పుణ్యం చిన్న దెబ్బతో పోయింది. నిన్నటి దాకా బాగానే ఉన్నాడుగా, ఇవాళ ఏమైంది వెదవకి? మీ నాన్న వస్తాడు, వాడంతా చూస్తాడు. అయినా వాళ్ళిద్దరు మగాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మధ్యలో నీకెందుకే? గొడవ మొదలవగానే వచ్చేయాల్సింది. వాడు కత్తితో పొడుస్తుంటే ఇది అడ్డం వెళ్ళిపోయిందట. ఆ కత్తి లోతుగా దిగుంటే నేనంత బాధపడేదానో తెలుసా నీకు? అమ్మా, కూరలైనా కొయ్యి, లేదా రాయాల్సిన విషయం చెప్పు. కోపం వస్తుందే రాయ్.
ముందేం రాసావో చదువు. పూజనీయులైన గౌరవనీయులైన స్రవంతి నాన్నగారికి మీ భార్య పార్వతి నమస్కరించి వ్రాయినది. ఇక్కడ మేమందరం క్షేమంగానే ఉన్నాము. ముఖ్యంగా ఒక విషయం చెప్పటానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. మన ముద్దుల గారాల పట్టి చాలా ఎదిగిపోయింది. రాయే, అది దారి తప్పక ముందే మీరు తొందరగా వచ్చి దాని ముక్కుతాడు వేయిస్తారని నా కోరిక. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. వేరే విషయాలేవీ లేవు. ఇట్లు మీ భార్య పార్వతి. అడ్రస్ రాయి, ఏం రాసావో చదువు. మన ముద్దుల కూతురు స్రవంతి వయసుకి వచ్చింది. ఎక్కడ అడ్డదారిలో వెళుతుందేమోనని భయంగా ఉంది. అందుకే తొందరగా దాని పెళ్లి చేస్తారని ఆశిస్తున్నాను. మీరు తొందరగా రండి. సరిపోయిందమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? తల్లి 6 అడుగులు వేస్తే కూతురు 16 అడుగులు వేస్తుందనా? అమ్మా, నీ కూతురు ఏనాడు తప్పటడుగులు వెయ్యదమ్మా. శ్రవంతి, టైం అయింది, కాలేజీకి వెళ్దామా? స్రవంతి ఈ రోజు నుంచి కాలేజ్కి రాదు, మానేసిందని మీ మేడం చెప్పండి. ఆంటీ, ఈ రోజే కదా లాస్ట్ ఎగ్జామ్. ఇది రాయకపోతే సంవత్సరంతా చదివిన చదువు వేస్ట్ అవుతుంది ఆంటీ. సరే, మీతోనే దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్త తీసురండి. పోయిరా. స్రవంతి, పరీక్షలో జవాబులు మాత్రమే రాయాలి. నువ్వేం చేస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? పరీక్షలు రాయడానికి వెళ్ళి సగంలోనే వచ్చేసావే? సగంలోనే తిరిగొచ్చినా ఎందులో పాస్ అవ్వాలో అందులో పాస్ అవుతాను. రాను రాను నీ పద్ధతి నాకు నచ్చడం లేదు. మీకేం నచ్చుతుందో చెప్పండి, అలాగే నడుచుకుంటాను. ఎందుకంటే చివరి వరకు మీకు తోడుగా ఉండేది నేనే కదా. శ్రవంతి, నువ్వు పెద్దింటి పిల్లవు, నేనేమో ఒక అనామకుణ్ణి. మనకి పొత్తు కుదరదు. ఈ బంధాలు, ఈ అనుబంధాలు శాశ్వతం కాదన్నది నా అభిప్రాయం. అందరి దేవుళ్ళే కోరుకునేది ఒక్కటే, ఏంటో తెలుసా? ఈ దేవుడు నా సొంతం అవ్వాలని. నేను నడుస్తున్నటువంటి దారి వేరు, నా దారిలో నువ్వు రాలేవు. అందుకే నన్ను నువ్వు మర్చిపో శ్రవంతి. మనసిచ్చిన వాడే కాదంటే నేను ప్రాణమున్న శవంతో సమానం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ మెడలో మీ చేత్తో తాళి కట్టాలి, అదే చేత్తో నుదుటిని తిలకం పెట్టాలి. చివరికి మీ ఒళ్ళోనే నా ప్రాణం పోవాలి. జరగని దాని గురించి ఆలోచించకు. అందుకే నన్ను వదిలే. మీరు నన్ను ప్రేమించినట్టే ఈ వాగులు దూకి చచ్చిపోతాను. దూకేస్తాను మీరు కాదంటే. చూడండి. ఇప్పుడు నేను వచ్చింది మీ అమ్మాయి గురించి చెప్పడానికి. మీ అమ్మాయి రాసిన ఎగ్జామ్ పేపర్లో పడవ నడిపేవాడి బొమ్మ వేసింది. నాకు స్రవంతి మీదున్న ప్రేమతో ఇక్కడికి వచ్చాను. ఇంతకు మించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. వస్తానండి. ఏమండి, దయచేసి ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకండి. నా కుటుంబ గౌరవాన్ని కాపాడండి. సరే, సరేనండి.
ఆగవే. ఇప్పుడు నీ టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? కన్నబిడ్డ అబద్ధం చెబితే తల్లికే తెలుస్తుంది. అదే మాదిరిగా తన దగ్గర చదువుతున్న పిల్ల బుద్ధి ఎలాంటిదో ఆ టీచర్కే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఆ ఇద్దరికే మమకారం ఉంటుంది కాబట్టి. ఛ, మూర్ఖురాల్ని. నువ్వు హాస్టల్లో సౌకర్యాలు బాగా లేవన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అప్పుడే నీ మనసు దారి తప్పిందని తెలుసుకోలేకపోయాను. అమ్మా, మాట్లాడుకో. ఒక్కతే ఒక కూతురివిగా దాన్ని గారాబం చేస్తే నీకు నువ్వే తోడి వెతుకునేదానివయ్యావా? నేనెవర్ని? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? సంఘంలో వాళ్ళ అంతస్తు ఏమిటని కొంచెం ఆలోచించావా? శ్రద్ధగా వెళ్ళి శ్రద్ధగా చదువుకోవి అంటే ఎవరో ఏంటో తెలియని వాడి మీద ప్రేమ పుట్టింది అంటే ఏంటి అర్థం? మనసున్న వాడికి నేను మనసిచ్చానని అర్థం. ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నారని అర్థం. నేను ఆ పడవ నడిపే వారినే పెళ్లి చేసుకుంటానని అర్థం. పడవ నడిపే వారా? ఏంటే, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అన్ని తెలిసి మాట్లాడుతానమ్మా. నీ మొగుడు నడే అదే సింగపూర్ చిన్నోడు. ఆయన ఎవరు? మా తాతయ్య లాయర్ సత్యనారాయణ ఇంట్లో ఎడ్ల బండి నడిపేవాడు. మీ ఆయన కదా, ఈయనేమి తక్కువ కాదు. ఏదో చిన్నపిల్ల కదా అనుకుంటుంటే నోటికొచ్చినట్టు వాగుతావే. మనసులో ఉన్న ప్రేమ దోమాన్ని మర్యాదగా తుడిచేసి మేం చూసిన వాడితో తాళి కట్టించుకుని పడుండు. మనసొకరికిచ్చి తాళి ఇంకొకరితో కట్టించుకోమంటావా? ఒక ఆడపిల్లకి 2 నాలుకల బుద్ధి ఉంటే పర్వాలేదు, కానీ మనసు మాత్రం ఒక్కటే ఉంటుందబ్బా. దాన్ని మరొకరికి ఇవ్వలేవు. నీ కూతురు మనసు నువ్వైనా తెలుసుకోమ్మా. పడవవాడి పాట మెత్తగా తగులుతుంది. పడమటి గాలి గుండెలోన చల్లగా హత్తుకోండి. చెవులారా వినండి, చల్లగా కనండి, మాట ఇదే పాట. శ్రవంతి, నీ మొహంలో ఈ చిరునవ్వు ఇలాగే ఉండాలి. దానికోసం మీ ఇంటి పని మనిషిగా ఏమైనా చేస్తాను. మీలాంటి ప్రేమికులను విడదీస్తే మీ బాధలు ఏమిటో నాకు బాగా తెలుసు. ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు దిగివస్తాడు అన్నారు, కానీ అది తప్పు. కానీ ప్రేమను కాపాడడానికి దేవుడు దిగివస్తాడు అని చెప్పాలి. ఏంటి ముసలాడు ప్రేమ గురించి ఏదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? మా ముసలివాళ్ళ దగ్గరే ప్రేమ కావాల్సినంతగా ఉంటుంది. చెప్పు, నీకోసం ఏం చేయాలి? నేను ముత్తుని చూడాలి. అమ్మా, ఈరోజు పౌర్ణమి పంచాయతీ. ఊర్లో అందరూ పంచాయతీలో ఉంటారు. మీ ఇద్దరూ కలుసుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. ఎవరైనా చూస్తే? పంచే చొక్కా వేయించి నిన్ను తీసుకువెళ్తా. ముత్తు, ముత్తు. ఏంటి కనకయ్య గారు ఇంత రాత్రి? మీ ప్రేమ విషయం వాళ్ళ అమ్మకు తెలిసిపోయింది. స్రవంతిని బయటకు వెళ్లకుండా కట్టడి చేసింది. నేనే దగ్గరుండి తీసుకొచ్చాను. శ్రవంత్ ఎక్కడా? బయటుంది. రండి. మీరిద్దరూ నది ఒడ్డున మాట్లాడుతూ ఉండండి. ఎవరైనా వస్తున్నారేమో నేను చూస్తూ ఉంటాను. ఈ పడవవాడు బాగా పాటలు పాడతాడు అనుకున్నారుగా? పాటలు పాడమే కాదు, ఆడపిల్లల్ని లైన్లో కూడా పెడతాడు. ఒక ఆడపిల్ల మనసు చెరిచి ఊరి పంచాయతీ ముందు తెచ్చాడు. ఇలాంటి వాళ్లను ఊళ్ళో ఉండనిచ్చామనుకోండి, ఊరికే చెడ్డ పేరు వస్తుంది. వీరబాబు, పంచాయతీలో మాట్లాడేటప్పుడు వేగం కన్నా వివేకం ముఖ్యం. అసలేం జరిగిందనేది వివరంగా తెలిస్తే జరగాల్సిందేంటో పంచాయతీ పెద్దలు నిర్ణయిస్తారు. పెంటయ్య, అసలేం జరిగిందో వివరంగా చెప్పు. అయ్యా, నేను కాలవ కట్టుకుని ఇళ్ళకెళ్ళానండి. వీళ్ళిద్దరినే గుడి శనకాలు చూశానండి.
ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే చెప్పడానికి సిగ్గుగా ఉందండి. ఈ అమ్మాయి గారు ఆ పడవోడు ఒకరికొకట్లు ఒకరు ఒదిగిపోవటం నీ కళ్ళారు చూశానండి. ఒకరినొకరు ఇష్టపడకుండానే నది ఒడ్డుకు పోయి ఒకరినొకరు కౌగులించుకుంటారా ఏంటి? బాగా చెప్పారు. ఒక పెద్దింటి అమ్మాయి అర్ధరాత్రి ఆ అబ్బాయితో మాట్లాడింది అంటే ఆ అమ్మాయి ఇష్టంతోనే కదా. ఆ, ఇలా చూడండి, మట్టి కుండ గుడిసెలోనే ఉండాలి, వెండి కలసం గుళ్ళోనే ఉండాలి. కానీ ఇలాంటి వాడు వెండి కలసానికి ఆశపడచ్చా? రేయ్ మర్యాదగా మాట్లాడు, పేగులు తీసి మెళ్ళో వేస్తాను. ముత్తు, తొందరపడకు. పెద్దలంతా ఇక్కడ ఉండగా నువ్వు మాట్లాడకూడదు. సరే, అసలు విషయానికి వద్దాం. శ్రవంతి, నువ్వు ముత్తును ప్రేమిస్తున్నావా? అవును. ముత్తు నీ సంగతి ఏంటి చెప్పు. నాకు ఇష్టమే. ఏంటి పార్వతమ్మ, ఏం మాట్లాడకుండా నించున్నావు? ఒకరిని ఒకరు ప్రేమించుకున్న జంటల్ని, వాళ్ళిద్దరినీ వాళ్ళ కన్నవారి సమక్షంలో ఒకటి చేయడం మన ఆచారం. నువ్వు పిల్ల తల్లివి, నువ్వేమంటావు? ఊరి వాళ్ళందరి ముందు నుంచి నెల చేసింది. ఆడపిల్లని ఏం తక్కువ చేయకుండా పెంచాను. అదే నేను చేసిన తప్పు. వేలు పట్టుకుని నడిపించే పసిపాపి అనుకుంటున్నాను. వేలు పట్టుకునే మొగుడి కోసం వెతుకుతుందని నేను అనుకోలేదు. నన్నిప్పుడు వీధిలో నిలబెట్టింది. ఇంతకంటే ఏం చెప్పను? పార్వతమ్మ, మన ఊరి కట్టుబాట్లు నీకు తెలిసిందే. సింగపూర్లో ఉన్న మీ ఆయన తిరిగి వస్తే ఈ పెళ్లికి అంగీకరించడని మాకు తెలుసు. అందుకే ఇప్పుడే జరిపించాలని మేమందరం నిర్ణయించాం. అయ్యో, మా ఆయన సింగపూర్ నుంచి వచ్చేంత వరకు దయచేసి పెళ్లిని వాయిదా వేయండి. పార్వతమ్మ, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న పంచాయతీ పద్ధతుల్ని మార్చడం అనేది అంత సులభం కాదు. పంచాయతీ తీర్పు మార్చమని అంటలేదు, కానీ ఊరి నుంచి వచ్చేంత వరకు దయ ఉంచి కళ్యాణం వాయిదా వేయమని కోరుతున్నాను. మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ ఈ పంచాయతీ తీర్పుని మీ ఆయన ఒప్పుకోకపోతే? ఎంత ఇబ్బంది అయినా వీళ్ళిద్దరి పెళ్లి కోసం నేను ముందు నించుంటానని ఊరి జనాల ముందు వాగ్దానం చేస్తున్నాను. ఇందులో ఏ మార్పు ఉండదు కదా? సత్య ప్రమాణంగా. ఇంకేంటి, మంగా పచ్చబొట్టు వేసేయ్. చూపు చూపు కలుపుకొని మనసు మనసు కలుసుకుంటే పెద్దలంతా ఆదరిస్తారే. కన్నవారి సమ్మతితో తాళిబొట్టు కట్టిస్తారే. దేవతమ్మ సన్నిధిలో కన్నవారి దీవెనతో కల్లా కపటం లేని ఊరోళ్ళయ్యా మేము. మనసు మమత ఉన్న మంచోళ్ళము మేము. కనకసామనా, మన ఊరు పెద్ద ఆయన సింగపూర్ నుంచి వచ్చేస్తున్నారు. అమ్మా అమ్మా, ఊరి నుంచి అయ్యగారు పడవ దిగి ఇప్పుడే ఎడ్లబడిలో వస్తున్నారు. ఇదిగో చూడు, చెల్లమని దిష్టి నీళ్ళు తీసుకుని తొందరగా రమ్మను. సరేనమ్మా. నమస్కారం అయ్యా. మ్మ్. లోపల రండి. మ్మ్. ఏమిటి ఇంతమంది జనం? మీరు ఇంత చిన్న గ్రామం నుంచి సింగపూర్ వెళ్ళొచ్చారు కదా, అందుకే ఈ ఏర్పాట్లు. పుంజల వాళ్ళు అవతలకు వెళ్ళినట్టు నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నాను. ఆ, దానికేమిటి? అవును, పొన్నయ్యేడి? వస్తున్నారని చెప్పానయ్యా. తను సింగపూర్ నుంచే కదా వస్తున్నాడు, చంద్రమండలం నుంచి రావడం లేదు కదా. పోరా అన్నాడయ్యా. ఆ, అలా అన్నాడా? ఆ, సరే వదిలే. అవును, వసూళ్ళు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, ఆదాయం? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమిటి పొన్నయ్య, ఇల్లంతా చండాలంగాను? అయ్యా అయ్యా నేను ఆ రోజే చెప్పాను, కానీ అమ్మగారిని దాన్ని తీస్తే ఇంటికి మంచిది కాదన్నారయ్యా. అలా అన్నారా? ఆ, ఎవరు ఏం చెప్పినా సరే
నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నన్ను అడగకుండా నాకు తెలియకుండా ఈ ఇంట్లోకి ఏది రాకూడదు, ఏది పోకూడదు. ఇప్పుడే దీని సంగతి తేల్చేస్తాను. అయ్యా వద్దయ్యా, నోరు లేని పక్షులు పాపం చుట్టుకుంటూ. నువ్వు వెళ్ళవయ్యా. ఏమయ్యా ముక్కు, ఇన్ని ఏంటి? రోజులు పట్నంలో ఉన్నావు కదా, ఏదైనా పార్టీలో చేరావా? ఏంటది? పార్టీలో చేరావా అని. ఇటు తిరుగు. ఆ? ఏంటి ఇది? ఆర్పిన బీడి. ఆ, ఈ బీడి ధర 10 పైసలు. ఆ, దీన్ని పూర్తిగా కాల్చే స్తోమత లేక ఆర్పి తాగుతున్నావు. ఆ. నీకే పార్టీ వస్తే ఏంటయ్యా? నీకేమైనా ఇల్లు కట్టిస్తారా? మ్మ్. ఇదేంటో తెలుసా? మ్మ్. 555 అంటే 3 5లు. ఒక ప్యాకెట్ ధర 70 రూపాయలు. మ్మ్. రోజుకి 4 ప్యాకెట్లు. అమ్ముతావా? లేదు, తాగుతాను. మొత్తం 280 రూపాయలు. ఆ, ఏంటయ్యా అంత ధర చెప్తున్నావు? అలాగైతే నేను కటింగ్ షేవింగ్ చేస్తే 1 కిలో వడ్లు ఇస్తున్నారు. సిగ్గుగా లేదా? నీకు పర్వాలేదు. ఆ. మీ నాన్నకైతే ఆ. చెడిపోయిన బియ్యం సోళ్ళు ఇచ్చేవాళ్ళం, దాన్నే నమస్కారం పెట్టి తీసుకెళ్లేవాడు. ఏ, నమస్కారం అయ్యా. ఏంటి ఎలా వచ్చారు? ముత్యాలమ్మ జాతరకి చందా వసూళ్ల విషయం మాట్లాడదామని తమరి దగ్గరికి వచ్చామయ్యా. గుడికి సంబంధించిన అన్ని బాధ్యతలు నేనే చూసుకుంటానని చెప్పిన తర్వాత కూడా మీరెందుకు వసూలు చేస్తున్నారు? గుంపులో గోవిందలా నేను రాను, పండి. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. ఏమండి, గుడి బాధ్యతంతా మీరు తీసుకున్నారు. అయినా ఊరి ఆనవాయితీ అంటూ ఒకటి ఉంది కదా, దాన్ని మనమెందుకు మార్చడం? వాళ్ళేమో మీ పేరు చెప్పి మంచి పని చేద్దాం అనుకుంటున్నారు. అది మంచి పనే కదా. ఇదిగో చూడండి, రేపు అయ్యగారు వచ్చి ధర్మకర్తతో అన్ని విషయాలు మాట్లాడతారు. మీరు వెళ్ళి రండి. వస్తామమ్మా. నమస్కారం. పార్వతి, మర్చిపోయాను, అవతలకు వెళ్ళాలి, కొంచెం కళ్ళజోడు తీసుకురా. ఇప్పుడు తెస్తాను. ఇదో కన్నయ్య, అయ్యా బండివాణ్ణి రమ్మని చెప్పు. సరే అయ్యా. నమస్కారం అయ్యా. రామా మంగి, ఏమిటి ఎలా వచ్చావు? ఏం లేదయ్యా, స్రవంతమ్మకి పచ్చబొట్టు పొడిచిన చెయ్యి వాచిందన్నారు. ఏమిటి కన్నయ్య, ఏమిటి పచ్చ అంటుంది? అయ్యా అది ఆ. అయ్యో, ఏంటి మంగి ఇప్పుడొచ్చా? లోపలికి వెళ్ళొచ్చు కదా. పార్వతి, మంగేదో పచ్చబొట్టు గిచ్చబొట్టు అంటుంది, నాకేం అర్థం కావటం లేదు. అది మీరు బయలుదేరాలన్నారు చూడండి. అది సరే, ఆ పచ్చబొట్టు సంగతి అది అదొచ్చి మీ అమ్మాయి పచ్చబొట్టు చెయ్యి వాచి. ఏమిటి గొణుగుతున్నావు? నేనేం గొడగట్లేదండి. మీ అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అది ఫ్యాషన్ అని మన అమ్మాయి కూడా పచ్చబొట్టు పొడిపించుకుని. ఛే, ఈ కాలం పిల్లలకి దేని మీద ఆశ పెంచుకోవాలో తెలియటం లేదు. నేను సింగపూర్లో కోటీశ్వరుడైన నల్లుని చూశాను. ఇదేమో పచ్చబొట్టు గిచ్చబొట్టు అంటుంది, వినటానికి అసహ్యంగా లేదు? ఎందుకండి అసహ్యం? అది ఇష్టపడే దేవుడి పేరే పచ్చబొట్టు వేయించుకుంది కదా. నువ్వేమంటున్నావు? అది దాని మనసులో ఉన్న దేవుడి పేరే కదా రాయించుకుంది. అందులో తప్పే ఉందంటున్నాను. ఓహో, అంత పెద్దదయిందా అది? అమ్మ కూతురు మాటలతోనే నన్ను గెలిచేస్తారు. మాట్లాడుతూనే ఉంటే ఆలస్యం అయిపోతుంది. తొందరగా బయలుదేరండి మీరు. అయ్యో, తరుముతుంది. ఏ కనకయ్య, అయ్యా తొందరగా పడవ దగ్గరికి వచ్చేయ్, ఆలస్యం చేయకు. అమ్మయ్యా, గండం గడిచిపోయింది. ఆయన ముందు నువ్వేం బాగలేదు కదా. ఆయన వచ్చే లోపల నువ్వు మందితో రాసి వెళ్ళవే. వెళ్ళు సరేనమ్మా. పద. కొంచెం ఓర్చుకోమ్మా. కట్టుకోబోయేవాడే నీ మనసులో ఉన్నప్పుడు చేతికున్న నొప్పి అదే ఎగిరిపోద్ది. ఎంత ధనవంతులైనా చచ్చేటప్పుడు కట్టుబట్టలతోనే కాలిపోతారు. కానీ ఆ శరీరంతో కలిసిపోయేది ఈ పచ్చబొట్టేనమ్మా. నీ మనసంతా ముత్తు ఉన్నాడు. ఈ పచ్చ వల్ల నీ రక్తంలో కలిసిపోయాడు. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. నే వస్తానమ్మా. మాఘమాసం వచ్చింది, మా ఇంటి కల్లుని తెచ్చింది. మప్పులన్నీ పోయి చందమామ చూసే, సీతకు రాముడికి కళ్యాణము. ఓ చిన్నదా
దానివే నే పుట్టి పెరిగింది నీకోసమే ఓ చిన్నదానాను నా దానివే నే పుట్టి పెరిగింది నీకోసమే అందగాడి తోడు అందుకోవే నీవు అందగాడి తోడు అందుకోవే నీవు నీ తోడు ఏడేడు జన్మాలది హై! ఓ చిన్నవాడాను నా వాడివి నీ పుట్టి పెరిగింది నీ కోసమే ఓ చిన్నవాడాను నా వాడివి నీ పుట్టి పెరిగింది నీ కోసమే అందగత్త నీరా అందుకోర నీవు అందగత్త నీరా అందుకోర నీవు నీ తోడు ఏడేడు జన్మాలది ఓ చిన్నదానాను నా దానివే నీ పుట్టి పెరిగింది నీ కోసమే ఏ వెన్నెలకే వేడి పుట్టే మల్లెలకే మత్తు ఎక్కే ఇంద్రధనసు తుంచివ్వనా చంద్రవంక తెంచివ్వనా ఆకాశం భూమి రాసిచ్చిన నీ ప్రేమ ముందు సరిపోవునా ఎన్నెన్ని జన్మలు ఎత్తిన కానీ నీ తోడు లేకుంటే నే శూన్యమే ఒళ్ళంతా నువ్వు అల్లుకో గిల్లుకో ఓ చిన్నదానన్ను నా దానివే నే పుట్టి పెరిగింది నీకోసమే ఓ చిన్నవాడాను నా వాడివే నే పుట్టి పెరిగింది నీ కోసమే అందగాడి తోడు అందుకోవే నీవు అందగత్త నీరా అందుకోర నీవు ఓ చిన్నదానన్ను నా దానివే నీ పుట్టి పెరిగింది నీ కోసమే చెయ్యి పట్టు ముద్దు పెట్టు తాళి కట్టు నన్నే పట్టు ఈ అందము నీదేలేరా ఒళ్ళుకోరా తీగేలాగా ఆగడియ దాకా ఆగు మరి పందిరి మంచం వేని మరి అందాన్ని కాస్త దాచు మరి అందాక కాస్త ఉంచు మరి ఆ రోజు నిన్ను ముద్దుల్లో ముంచుతా ఓ చిన్నవాడాను నా వాడివి నీ పుట్టి పెరిగింది నీ కోసమే ఓ చిన్నదానాను నా దానివే నే పుట్టి పెరిగింది నీకోసమే అందగత్త నీరా అందుకోర నీవు నీ తోడు ఏడేడు జన్మాలది ఓ చిన్నవాడాను నా వాడివి నే పుట్టి పెరిగింది నీకోసమే ముత్తు టైం అయిపోతుంది సంతకి తీసుకెళ్లాల్సిన కూరగాయలన్నీ వాడిపోతున్నాయి తొందరగా బయలుదేరదాం ముత్తు త్వరగా రావయ్యా వెళ్ళాలే అవునయ్యా సంతకెళ్ళొచ్చి పిల్లలకు వంట చేయాలి టైం అయిపోతా ఉంది తొందరగా రా నాయనా భోజనం కూడా సరిగ్గా చేయనివ్వరు ఇదిగో వస్తున్నా ఏంటి ఇంత జనం? అదంతా నేను చూసుకుంటాను. ఏయ్ అందరూ కింద దిగండి, మా అయ్యగారు అవతలకి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నారు? మా అయ్యగారు ఒక్కరే వెళ్తారని తెలుసు కదా, దిగండి దిగండి. బయట వాళ్ళకంటే తెలీదు, ఊరి వాళ్ళు మీకు కూడా తెలీదా? ఎందుకు మీరందరూ లేస్తున్నారు? కూర్చోండి. ఏంట్రా నువ్వు? రేయ్ మర్యాదగా మాట్లాడండి, లేదంటే జరిగేది వేరు. చూడు, నువ్వు ఈ ఊరి కొత్త, నీకు ఈ విషయాలు తెలీదు. నేను చెప్తాను విను. ఈ సింగపూర్ పాండురంగారావు గారు బయటికి వెళ్తే సింహంలా ఒంటరిగా వెళ్తారు. ఇదిగో పెద్దాయన, ఈ పడవని నేను దేవాలయం అనుకుంటున్నాను. మీ అయ్యగారిని వెనకాల ఎక్కడైనా కూర్చోమని చెప్పు. ఏయ్ ఆ పరాయవాడు ఏం మాట్లాడుతున్నాడు రా? రేయ్ మీ అయ్యేమైనా కుయ్యాగడా? వచ్చి వెనక ఎక్కడైనా కూర్చోమని చెప్పరా. వాడికి ప్రాణం మీద ఆశ ఉందో లేదో అడగరా. రేయ్ పరువు మర్యాద కావాలో వద్దో అడగండి మీ అయ్యగారిని. ఒక్క తన్ను తన్నానంటే అవతలకు వెళ్ళి పడతాడని వాడితో చెప్పండి రా. కొండని కాళ్ళతో తనలేడని మీ అయ్యతో చెప్పండి. హ, వచ్చాడు పెద్ద పుడింగిగాడు.
వీడి మొహానికి ఒంటరిగా వెళ్ళాలట. ఏమిటే చల్లారుస్తూనే ఉన్నావు? వేడిగా ఉందేమోనని. ఉమ్, ఆ, మీతోటి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ, ఉమ్, ఉమ్. అదేంటంటే చిలుకూరు వెంకటేశ్వర్లు గారింటికి మనం పెళ్ళికెళ్ళాం. ఆ విషయం ఇప్పుడెందుకు? ఎందుకంటే వాళ్ళ పిల్లకి 16 ఏళ్ళే నిండాయట. ఆ, గొప్పింటి సంబంధాలే వచ్చాయట. ఆ. కానీ ఆ పిల్లేమో పక్కింటోడితో లవ్వు గివ్వు అని. అదే కాకుండా ఆ పిల్లడికి పెద్ద స్టేటస్ కూడా లేదు. అయినా కూడా ఆ పిల్లడికిచ్చి పెళ్లి చేశారట. ఆ, ఎందుకంటున్నానంటే చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళైపోతున్నాయి. మన స్రవంతికి కూడా ఒక... పార్వతి, ఆ, అర్థం లేకుండా మాట్లాడుకు. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పెరుగుతున్న తీగకు ఒక పందిరి వేసి మనమే దాన్ని పెంచాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా తోటమాలి లాంటి వాళ్లే. కాపలా బలంగా ఉన్నప్పుడు కాసిన చెట్టు గురించి యజమాని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ అలా ఉండదండి. వయసులో ఉన్న పెళ్లికని ఆడపిల్లతో చాలా కష్టం. చేతిలో గాజు బొమ్మ లాంటిది. జారిందా అంతే. ఇప్పుడు నీకిది ముఖ్యం, అవునా? అబే అది కదండి. ఏది ముఖ్యమో ఏది కాదో మీకు తెలియంది కాదు. అయినా కూడా అంతస్తులు నచ్చిన పెళ్లి చేయడం కన్నా మనసులు నచ్చిన పెళ్లి చేయడం వల్ల చేసుకున్న ఇద్దరు సుఖంగా ఉంటారండి. మీరు కూడా నా తల్లి మనసుతో అర్థం చేసుకుని... ఆ, నీ బాధ నీది, నా బాధ నాది. మీకేంటండి బాధ? నా గౌరవానికి అంతస్తుకి సంబంధం లేనివాడు నాతో గొడవపడ్డాడు పార్వతి. ఎవడండి వాడు? పడవ నడుపుతున్నాడే, ఆ పడవ నడిపే బచ్చ. కూటికి గతిలేనివాడు గోపురం ధర అడిగినట్టు 4 డబ్బులకి చేయి చాచే కబోది నా వైపు చేయి చూపాడు పార్వతి. హ్మ్, ఈ కుబేరుడితో ఢీకొంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. తొందరగా వాడు సమాధిపై గడ్డి ములుస్తుంది చూడు. మళ్ళీ ఆ? నువ్వొక కొత్త మళ్ళీ. సరే ఈ కుండ ఎందుకండి? ఎందుకంటే బెచ్చం ఎత్తుకోవడానికి. లేకపోతే మన ప్రేమని ఎవరు చూడకూడదని ఈ ఐడియా. ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? మీ నాన్న బట్టతలు చూసి ఆ, ఈ కొండను మన తల మీద పెట్టుకొని మనం నీళ్ళలో దాకోవచ్చు. లోపల మనము. అయ్యో ఎన్ని తెలివితేటలు. ఈ తెలివితేటలు మీ నాన్న దగ్గర ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు. వాడొక పిసనారోడు. అలాగే కొండను తల మీద పెట్టుకో. అయ్యో. జలకాలాటలలో. ఏమయ్యా కనకయ్య, నీ కూతురు మర్యాదగా ఉంటుందన్నావు, ఇంటి నుంచి బయటికే రాదన్నావు. అవునయ్యా, నిజమేనా? నా కూతురు బయటకే రాదు. ఆ. పరాయి మగాడిని కన్నెత్తైనా చూడదు. పట్నం నుంచి వచ్చాడే, వాడితో పంచాయతీ ముందు నిలబడ్డారుగా. ఖండించానుగా, అప్పటితో ఆగిపోయింది. ఆ. అదేం కాదు. అడు చూడు, నీళ్లలో కనిపిస్తున్నాయే 2 కుండలు. నీ తలకాయలాగా 2. అవి చేపలు పట్టేందుకు వేసుకుంటారు. అదేం కాదు, కళ్ళజోడు సారి తీసి బాగా చూడు. చూడు, తట్టి చూద్దామా? నీళ్ళలో దిగి కొట్టి చూద్దాం. దిగు నీళ్ళలోకి. దిగు, దిగు. ఆ, ఆ. ఆ, కొట్టు కొట్టు. కొరకనే దెబ్బ. కొట్టు. దేవుడి దయ వల్ల ఈసారి వానలు బాగా రావడంతో ఊరంతా పచ్చగా ఉంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వానలు బాగా పడి మన ఊర్లో పంటల దిగుబడి బాగా పెరిగింది. అందువల్ల వేలంపాట మొదలు పెడుతున్నాను. గత ఏడాది వేలంపాట 50,000కి పాడారు. ఈ ఏడాది దానికంటే ఎక్కువ రొక్కం వస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి వచ్చే సొమ్ముతో మన ఊరి బడికి కావలసిన బల్లలు కుర్చీలు కొనాలి. అంతేకాదు మన ఊరి మట్టి రోడ్డుని తారు రోడ్డుగా చేయించాలి. మొత్తానికి మన ఊరికి మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా దేవుని పాట 1000 రూపాయలు. 2000. అయ్యగారి పాట 2000. ఏం వీరబాబు, నువ్వేం పాటం లేదే? ఇక ముందు నేను ఈ వేలం పాటకు రాను. ప్రతి ఏడాది నేను నా మామ పోటీ పడేవాళ్ళం. కానీ ఈసారి అలా కాదు. అలా అని అనుకుంటే మీరంతా మోసపోయినట్టే. తరతరాల పగలు మరిచి నేను మామ కలిసిపోయాం. ఇక మీదట మా మధ్య ఎటువంటి గొడవలు ఉండవు.
నిన్నటిదాకా అచ్చేసిన ఆంబోతులా ఉండేవాడు. అదేనయ్యా వీరబాబు స్టైలు. ముందు ముందు చూడు. బావుంది. నిన్నటిదాకా శత్రువులుగా ఉన్న మామాలుళ్ళు నేడు శత్రుత్వం మరిచి ఒకటయ్యారన్నమాట. ఏయ్ ఊరుకోవయ్యా, వీరబాబు వేలం పాండి అన్నాడు. ఎంతో కొంత పాడి వేలం ముగించండి. ఇలాగైతే ఊరికి మంచి జరుగుతుంది. ఎవరు వేలం పాడినా కొంచెమైనా న్యాయం అన్యాయాలు ఉండాలి కదా. ఆ? ఏదో మీరు పిలిచారు, నేను వచ్చాను. వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. పెద్ద మనిషి అన్న సంగతి మర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఊరి ప్రజల వేలంపాట. దమ్మున్నవాడు ఎవడైనా పాడుకోవచ్చు. నేనేమైనా వద్దన్నానా? ఏమయ్యా? అంతే కదా. 2000 ఒకటోసారి, 2000 రెండోసారి, 2001 రూపాయి. ఏదో పాటలు పాడేవాడు అనుకున్నాం. మనకే వేటు వేయడానికి వచ్చాడు. మొయ్. ఏ ముత్తు, ఇది పెద్ద మనుషులు మాట్లాడుకునే చోటు. నువ్వు కాస్త పక్కకెళ్ళి నిలబడు. రేయ్! వేలం పాడ్డానికి అందరికీ హక్కుంది. ఇందులో చిన్న పెద్ద తేడా లేదు. ముత్తు, డబ్బు నేను కడతాను. నీకు నచ్చినంత పాడు. మీరు మాత్రం పట్టు వదలకండి. 10,000. 10,001. అయ్యా, ఇది మన పరువుకు సంబంధించిన విషయం. ఏమాత్రం వదలకండి. నాకు తెలుసు. 20,000. 30,001. 40,000. 50,000. 60,000. 70,000. వదలొద్దు, వదలొద్దు. 80,000. 90,000. 1,00,000. ఒక 1,00,000 ఒకటోసారి, 1,00,000 రెండోసారి, 1,00,000 మూడోసారి. అయ్యగారు గొప్పవారు. అందుకే నేను పాట పాడడం ఆపేశాను. పెద్ద మనసున్నవారు కాబట్టి 1,00,000 రూపాయలకు పాట పాడారు. ఈ డబ్బును పెట్టి పాడుపడిన మన బడిని బ్రహ్మాండంగా బాగు చేయొచ్చు. మట్టి రోడ్డును తారు రోడ్డు చేయొచ్చు. మొత్తానికి మన ఊరికి మంచి రోజులొచ్చాయి. ఆహా, మంచిది. అయ్యా వస్తాను. ఊరి కథ అయిపోయింది. ఇక నీ కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. వస్తానయ్య గారు. బాధపడకండి అయ్యా. వచ్చే పంచాయతీ ముందుగానే వాడిని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఏంటండి ఆ మేకను అలా కొడుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. సంతోషంగా ఉన్నా మేకనే కొడుతున్నారు, బాధగా ఉన్నా మేకనే కొడుతున్నారు. కావాలంటే చూడండి, వచ్చే జన్మలో ఈ గొర్రె కసాయవాడిగా పుట్టి మిమ్మల్ని కైమాల ముక్కలు ముక్కలు చేస్తుంది. అరే తెల్లస్వామి, వేలంలో నా మామకి సపోర్ట్గా మాట్లాడింది ఆ పడవ వాడిని ఇరుకున పెట్టాలని. కానీ వాడే వచ్చి మామని ఇరిగించాడు. మా మామున్నాడే, వాడు పగబట్టిన నాగుపాము కాటేయకుండా వదిలిపెట్టాడు. ఇదే రా వీరబాబు దెబ్బ. ఈ పౌర్ణమి పంచాయతీ రోజున వాడి ప్రేమ విషయం మా మామకు తెలుస్తుంది. దాంతో వాడి పని అయిపోతుంది. అమ్మా అమ్మా, బండి రెడీగా ఉంది. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? పక్క ఊర్లో చిన్నస్వామి గారి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తామన్నారు. అవును, చాలా ముఖ్యమైన పని. పార్వతి, ఆ పక్కూరు చిన్నస్వామి గృహప్రవేశానికి వెళ్ళి వచ్చాక పరశురాము లేడు, వాడు సింగపూర్ వెళ్తున్నాడు. మన స్రవంతికి అక్కడే కదా పెళ్లి సంబంధం మాట్లాడింది. దాని గురించి మాట్లాడి సాయంత్రానికి కల్లా తిరిగి వచ్చేస్తాను. రావయ్యా, రా. దేవుడా. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏమిటి? ఈరోజు జరిగే పౌర్ణమి పంచాయతీకి మీరు తప్పకుండా రావాలని ప్రెసిడెంట్ గారు మీతో చెప్పమన్నారు. పంచాయతీకి పాండు ఖచ్చితంగా వస్తాడని చెప్పు. ఏమండి, పరమేశ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తహసీల్దార్ని కలవాలి అన్నారు కదా, మర్చిపోయారు చూసారా? మనకు పనులున్నప్పుడు ఊళ్ళో వాళ్ళ పనులు మనకెందుకు? ఇది ఎప్పుడు ఉండే పంచాయతీ, ఎప్పుడు ఉండే మాటలే. ఆ తర్వాత చూసుకోవచ్చు. మీరు బయలుదేరండి. లేదు పార్వతి, ఈ పంచాయతీకి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఇందులో పెద్ద వ్యవహారమే ఉంది.
అమ్మా మీ కన్నీటికి కారణం నాకు బాగా తెలుసు. వయసుకొచ్చిన ఎంతో మందికి మీరు పెళ్ళిళ్ళు చేశారు. కానీ ఈ రోజు మీ అమ్మాయి పెళ్లి ఎలా జరుగుతుందో అని బాధపడుతున్నారు. మీ మంచి మనసుకి ఏ బాధ కలగదమ్మా. నేనిచ్చిన మాట నిలబెట్టడానికి ఈ రోజే గడువు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆ అమ్మే నాకు శక్తినివ్వాలి. అమ్మ తల్లి కాపాడు. ఒక ఆడ ఒక మగ ఒకరినొకరు ప్రేమించుకుంటే వాళ్ళిద్దరికీ పచ్చబొట్టు పొడిచి పెళ్లి చేసే ఈ గ్రామ ఆనవాయితీ నేను అంగీకరిస్తున్నాను. అవతల చదువుతున్న మన సీతను మన చెరుగుతోటలో పనిచేస్తున్నాడే ఈ రాముడు ప్రేమించాడు. వీళ్ళిద్దరినీ ఊరి సాంప్రదాయ ప్రకారం ఒకటి చేయబోతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు? కులమత భేదాలు, కట్నకానుకల గొడవలు ఇవేమీ జరగకుండా ఈ పెళ్లిళ్లు దారి చూపిస్తాయి. ఈ శుభ సమయాన్న దంపతులకు బహుమతిగా అమ్మాయికి చీర తాళి, అబ్బాయికి పంచే చొక్క నేనే నా సొంత డబ్బుతో కొనివ్వాలని నిర్ణయించుకున్నాను. పెద్దయ్య గారు పెద్ద మనసున్నవారే. తర్వాత పంచాయతీ విషయంగా మన పడవ ముత్తుని ముందుకు రమ్మనండి. ఏమిటయ్యా ఇది? నేనే వాడిని ఇరికిద్దామంటే వాడే వచ్చాడు. ఎందులోనూ బాగా ఇరుక్కున్నట్టున్నాడు. ఈ పంచాయతీ ముందే మన ఫిర్యాదు చెప్పి వాడి కథ ముగిస్తాను. బాగా వినండి. మన ముత్తు పాట విని మీ కూతురు శ్రవంతి అతన్ని ప్రేమించింది. వాళ్ళిద్దరినీ విడదీయలేమని తెలిసి మన ఊరి సంప్రదాయం ప్రకారం పంచాయతీ పెట్టి పెద్దలందరూ కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటి మీరనేది? నది ఒడ్డున ఊరి జనాలకు ఇద్దరూ కలిసి దొరికిపోయారు. పోయిన పౌర్ణమి పంచాయతీలోనే మన ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేయాలని నిర్ణయించి పచ్చబొట్టు కూడా పొడిచాం. ఆపండి. నేను ఊళ్ళో లేనప్పుడు నా ఇంట్లో పెళ్లి చేయడానికి మీరెవరయ్యా? నా కూతుర్ని పెంచి పెద్ద చేసి చదివించింది ఎవరో నా కూతురు పెళ్లి నిర్ణయించడానికి కాదు. అది ఖచ్చితంగా జరగదు. అలా చెప్పు మామ. నిద్రపోయేవాడి చేయి పట్టుకున్నట్టు మా మామ సింగపూర్లో ఉన్నప్పుడు మా అత్తని అదిరించి బెదిరించి ఒప్పించి ఆటలాడుతున్నారు ఆట. వీరబాబు, ఇది మన ఊరి పరువు విషయం. పరువు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు చేసిన పరువైన పనా? 100 ఎకరాల భూమున్న ఆసామి ఈ పాండురంగారావు. నేను తలుచుకుంటే ఈ పుంజల గ్రామాన్నే కొంటాను. కోటీశ్వరులతో చేతులు కలిపి వ్యాపారం చేస్తున్న వాడిని నేను. ఈ బిచ్చగాన్ని నేను అల్లుడిగా చేసుకోవటం కలలో కూడా జరగని పని. బాగుందే న్యాయం. ఊరందరికీ పంచాయతీ న్యాయం. ఊరందరికీ ఉపదేశం ఇచ్చే మీరు మీ అమ్మాయి ప్రేమను ఎందుకు కాదంటున్నారు? మాట అంటే విలువ లేని వారు ఊరి మంచి గురించి ఎలా మాట్లాడతారు? మాది ఉన్నత కుటుంబం. అయినా పేదింటి పిల్లని కోడలుగా అంగీకరించలేదా? ఇదిగో చూడండి, మేం కట్టుబాట్లు పాటించినట్లే ఆయన కూడా కట్టుబాట్లు పాటించమనండి. ఏమిటి భయపెడుతున్నారా? ఈ పాండురంగారావుని ఎవరూ భయపెట్టలేరు. ఇదిగో ఇక్కడున్నాడే తోటమాలి రాముడు. వీడెవడో మనకు తెలుసు. వీడమ్మా నాన్న ఎవరో మనకు తెలుసు. వీడి గతమేమిటో మనకు తెలుసు. వాడు తన భార్యను చివరిదాకా కాపాడుకుంటాడని మనకు బాగా తెలుసు. అదిగో ఆ పడవవాడు. వాడు పేరేమిటో, వాడు ఊరేమిటో, వాడి అమ్మా నాన్న ఎవరో, వాడి గతమేమిటో మీలో ఎవరికైనా తెలుసా? ఇలాంటి ఓ అనాథకి, మోసగాడికి నా కూతుర్ని ఇవ్వను. ఏయ్ ఆపవయ్యా! ఎవరయ్యా మోసగాడు? కష్టపడి పడవ నడుపుతూ ఊరి జనాలందర్నీ అవతలి ఒడ్డుకు చేర్చేవాణ్ణి నేను మోసగాడ్డా? లేని అప్పు పుట్టించి లేని వాళ్ళ ఆస్తులు దోచుకుంటున్నావు. నువ్వు పెద్ద మనిషివి. నువ్వేనయ్యా మోసగాడివి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నన్ను అనాథనంటున్నాడే ఈ పెద్ద మనిషి. అందుకు కారణం ఈ పెద్ద మనిషే. నేను ఎక్కడి నుంచో వచ్చినవాణ్ణి కాదు. ఈ పుణ్యభూమిలో పుట్టినవాణ్ణి. ఈ పుంజుల గ్రామానికి సంబంధించిన వాణ్ణి. నేను ఈ ఊరివాణ్ణి. అవును, చచ్చిపోయిందే మంగమ్మ. ఆమె కొడుకు నేను. ఏయ్!
ఎవరూ లోపలికి వెళ్ళొద్దు. అయ్యా శుభకార్యం జరిగి ఇప్పుడే వస్తున్నారు, అన్యాయంగా ఆపకండి. అప్పు తీసుకోక ముందు తెలియాలిరా ఏది అన్యాయమో. పిల్లను చూసి వస్తాను అన్నారు, సరే సంతోషం అన్నాను. పెళ్ళయ్యాక ఇస్తాను అన్నావు, దానికి సరే అన్నాను. ఇప్పుడు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత ఇస్తావా ఏమిటి? వడ్డీకి డబ్బులిచ్చిన వాడు నీ దగ్గరికి వచ్చాడంటే వాడు డబ్బులు అడటానికే వస్తాడు. మర్యాదగా అడుగుతున్నాను, నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయనేమనకండి అయ్యా. మీరు ఈ టైంలో ఇలా గొడవ చేస్తే నేను వచ్చినందువల్ల ఇలా అయిందని నన్ను ఆడిపోసుకుంటారయ్యా. లే 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 లే. పైకిలే. ఆ, నల్లగా ఉన్నా అందంగా ఉన్నావు. ఆ, నీ గుణం నాకు బాగా నచ్చింది. ఆ, నా మనసుకు నచ్చితే ఏం చెయ్యాలి? ఆ, ఉంచుకోవాలి. ఆ, 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 నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావు కదా, అది చాలులే. రా. అయ్యో నన్ను వదలయ్యా, వదలు. పాండు, మర్యాదగా అమ్మాయి మీద చేతి, లేదంటే పట్టుకున్న చేతిని నరికి పారేస్తాను. నాతో పెట్టుకుని నువ్వు ప్రాణాలతో ఉంటావా? ఎంతటి వాళ్ళు ఎదురైనా సరే పోరాడేవాడురా ఈ వీరుడు. రేయ్, వీడు చాలా మాట్లాడుతున్నాడు, కొట్టి క్లోజ్ చేయండిరా. మంగమ్మ మంగమ్మ, మీ ఆయన గుడి దగ్గర అందరూ కొడుతున్నారు. ఆ, నా చెయ్యిని నరుకుతానన్నావే, ఇప్పుడు చూసావా ఇరుక్కున్నావు. రేయ్, ముందు వీడి చెయ్యి నరికివేయండ్రా. ఆపండ్రా, మీరంతా మగాళ్ళేనా? అన్యాయం ఎదిరించడానికి వచ్చిన ఆయన్ని పట్టుకుని కొడుతున్నారే, మీకు సిగ్గులేదా? ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. పేదల బతుకుల్ని నాశనం చేసి ఏమీ తెలియని వాళ్ళ పొలాలు రాయించుకొని అంతస్తులు పెంచుకునే మోసగాడివని నాకు తెలుసు. ఆడదానివని చూస్తున్నాను, లేదంటే ఏం చేస్తావురా? నాకు తెలిసినంత వరకు నువ్వు మీస ఉన్న ఆడదానివి. ఎందుకంటే నా మొగుడిని రౌడీలతో కొట్టేస్తున్నావే. నువ్వు గాని నిజంగా మగాడివైతే నా మొగుడితో ఒక్కడివే నిలబడగలుగుతావా? పోర పిచ్చి పండు, రండే. ఇంకా బ్రతకాలని ఉందా నీకు? థు. అయ్యా పిలిచారట, ఊరంతా జాతరలో ఉంటే మీరు మాత్రం. మీసమున్న మగాడు కూడా నన్ను చూసి భయపడతాడురా, కాని ఒక ఆడది నలుగురు నవ్వేటట్టు నాతో పొగరగా మాట్లాడిందిరా. అయ్యా ఇప్పుడేమంటారు? నన్ను ఎదిరించే వాళ్ళు ఉండకూడదు, అలాంటి వాళ్ళు ఉంటే తుంచేయాలి, సర్వనాశనం చెయ్యాలి. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? తన మొగుడే దేవుడని మాట్లాడిందే ఆ పడవవాడి భార్య, దాని తాళి విలువెంతో అడగరా. వచ్చే ముత్యాలమ్మ జాతర సంబరంలో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలి. అమ్మా, రారా, మీరిలాగే మాట్లాడుతూ ఉంటే వచ్చే సంవత్సరం కానీ చూడలేం. ఇప్పుడే రావాలా? బయలుదేరండి. ఇదిగోరా,
కొడుకంటే వీడే కొడుకు. తాళమైపోదాం. తొందరగా రండి. తాళం ఇస్తున్నానుగా, రండి. అన్నా మన ఊరి ప్రెసిడెంట్ చిన్న కొడుక్కి ఒంట్లో బాగోలేదట, అవతలకి వెళ్ళాలి, మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారు. ఏంటి అలా చూస్తున్నారు? జాతర ప్రతి ఏడు వస్తుందిగా, వచ్చే సంవత్సరం చూడొచ్చు. మీరు వెళ్ళిరండి. ఇదిగో తాళం, పద. రేయ్, ముద్దు, నువ్వు తప్పించుకో. ఈ మంగమ్మ చావు మీ చేతుల్లో లేదురా. దగ్గరకు రాకండి. ఆగండి, ఆగండి. వయసులో ఆడలేని అలా కొడుతున్నారా? ఏం తప్పు చేస్తున్నది? ఇంకేం చేయాలి? నా పరువు మర్యాదలు మంట కలిపేసింది. దీన్ని చంపినా తప్పులేదు. ఎవడైనైతే నేను శత్రువుగా భావిస్తున్నానో వాణ్ణి ప్రేమించింది. ప్రేమకి పేద గొప్ప తేడా లేదు. ఆహా, ఈ ఊరి ప్రజలందరూ నాకు శత్రువులయ్యారు. ఆ శత్రుత్వానికి కారణం నీ దగ్గరే ఉందని ఇప్పుడే తెలిసింది. గట్టిగా మందలించాల్సిన తల్లి కూతురి ప్రేమకు సహకరిస్తోంది. అది తెలిసినే తలదించుకుంటున్నాను. ఏమండి, ఏం చెప్తున్నారు? ప్రేమించడం పాపమా? ఆ పాపంలో పుట్టిందే కదా మన కూతురు. గతాన్ని గుర్తు చేసుకోండి. ఇంట్లో పనివాడిగా చేరిన మిమ్మల్ని యజమానిగా మార్చింది మన ప్రేమే కదా. చెబుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఆ ముత్తు గుణంలో ఎవరికంటే తక్కువ చెప్పండి? వాడు ఒక అనాథ పేదవాడు. ఆ రోజులో మనిద్దరం వివాహం చేసుకుంటా ఉన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే ఎగిరిపడ్డా? అంతస్తులు కూడా చూడకుండా మన పెళ్లి జరిపించాడుగా. ఆ పెద్ద మనసు మీకెందుకు రావడం లేదు? ఏమిటే, 10 మందిలో నా పరువు తీసినవాడు, నా కూతురు మనసు పాడు చేసినవాడు, వాడు గురించి నాతో మాట్లాడుతున్నావే? నీకెంత ధైర్యం? ఇప్పటికైనా నీ నోరు తెరిచి మాట్లాడకపోతే నా బిడ్డ జీవితం నాశనం అవుతుంది. మాట్లాడితే గయ్యాళి, మాట్లాడకపోతే గర్విష్టి. అమ్మ బాబు చూపించిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళయ్యాక కట్నం కోసం కొట్టి తిట్టి గెంటేస్తే అనాథలా పడుండాలి. ఎప్పటికీ స్త్రీ జీవితం ఇంతేనా? ఇప్పుడు మీ కూతురు ఏం తప్పు చేసింది? ఆ పడవ నడిపే వాడితో లేచిపోయిందా? మంచి మర్యాదగా పెళ్లి జరిపించమని మనల్ని వేడుకొంది, అదే తప్పేనా? నీ కూతురు కోసం నన్నే ఎదిరిస్తున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నీ కూతురు నా శత్రువు. మీ అన్యాయాన్ని ఎదిరిస్తే శత్రువా?
నేను చూసిన వాడే దానికి మొగుడు. ముత్తు తాళి కట్టేది నా కూతురికే. కన్న తండ్రికే దాని మీద హక్కెక్కువ. ప్రేమికుల మనసు పెద్దతనానికే తెలుస్తుంది. పార్వతి, కొద్దిగా ఆలోచించండి. అప్పుడు మీరు చేసిన పాపానికి ఇప్పుడు పరిహారం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇది మిమ్మల్ని ఎదిరించడం కాదండి, మన బిడ్డ జీవితం కోసం ఆవేదన. ఎందుకంటే ఊరందరి ముందు వాళ్ళ పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చేశాను. వాగ్దానం గురించి కాదనుకోండి. ఏమండి, మన బిడ్డ సుఖం కోసం అండి. ఏమండి, ఇన్నాళ్ల జీవితంలో నాకిది కావాలి అని ఏనాడు అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. దయచేసి మీ మొండి వైఖరి మార్చుకోండి. నీకెందుకు మావా బాధ? నేనున్నాను కదా. పంచాయతీలో మిమ్మల్ని అవమానిస్తుంటే నా రక్తం మరిగిపోయింది. ఏ తాతగారి బంధం, తాతగారి సొంతం నువ్వు. తెగిపోయిన బంధాన్ని కలపటానికొచ్చావా? అలా మాట్లాడకు మావా. 30 అడవులకు ఒక సింహంలా ఉన్న నేను మీ ముందు ఒక కుక్కలా నిలబడి ఉన్నాను. అంటే విశ్వాసంగా ఉంటాను అంటావు, అంతేనా? అంతే మావా. మీరు మనసులో నన్ను ఉంచుకున్నారంటే మీ కుటుంబంలో ఒక నై ఉండి మీకోసం ప్రాణాలివ్వడానికైనా తయారుగా ఉన్నాను. అంటే నేను ఏం చెప్పినా నువ్వు వింటావు. చెప్పు మావా. ఆ పడవవాడి తల నాకు కావాలి. అరే పో మావా, ఇది మొన్న చెప్పుంటే నిన్న తెచ్చేవాడిని, నిన్న చెప్పుంటే ఈ రోజు తెచ్చేవాడిని. మీరు చెప్పింది ఈ రోజే కదా. రేపు పొద్దున్నే రక్తం కారుతున్న వాడి తలను తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. నాకు నువ్వేమిస్తావు మావా? ఓహో, బేరం చేస్తున్నావా? దీని పేరే మావా వీరమగతనం. ఇద్దరు వ్యాపారులు ఒకటవుతున్నారు. దీంట్లో ఎవరు ముందుకెళ్తారన్నదే ముఖ్యం. సరే, నువ్వు ఏం ఆశిస్తున్నావు? నీ కూతురు శ్రవంతిని. ఏయ్ వీరబాబు, ఆస్తిలో భాగమేమన్నా అడుగుతున్నానా? శ్రవంతికి నేను స్వయాన భావన కాబట్టి అడుగుతున్నాను. ఏయ్, నీలాంటి తలమాసిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా అంతస్తును తగ్గించుకునే మూర్ఖుని కాదు. బయటికి పో. ఊరే చీదరించిన నువ్వు నన్ను కాదంటే నిన్ను ఒంటరి వాణ్ణి చేసేస్తా. సవాల్ చేస్తున్నావా? సవాల్ కాదు, నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా. ఛ! బయటికి పోరా కుక్క. పోరా, పోరా బయటికి. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, మన ముత్యాలమ్మ జాతర సందర్భంగా మన ఊరి పొలిమేరలో జెండా పాతడం జరుగుతుంది. అందుకే ఈ రోజు నుంచి 7 రోజుల వరకు ఊళ్ళో వాళ్ళెవరూ పొలిమేర దాటవద్దని తెలియజేయటమేనదోహో. డబ్బిచ్చారు కదా, పనేదో కూడా చెప్తే తొందరగా చేసేస్తాం కదా. కన్న తండ్రి నేను ఇక్కడుండగా నా కూతురు పెళ్లి చేద్దామని తొందరపడుతున్నారే ఈ గ్రామ పెద్దలు. గోడుంటే కదా బొమ్మ వేసేది. గోడనే కూల్చేస్తే? అంటే ఆ పడవడు గోడ అనుకోమంటారా? కూల్చేద్దాం. చూడు బాబు, ఊర్లో పనికి మాలిన పోరంపోకులందరికీ, జాతరకొచ్చే గూండాలకి డబ్బులిచ్చి నిన్ను చంపబోతున్నాడు. మీ నాన్నగారికి నేను చాలా కావలసిన వాడిని. దయచేసి నువ్వు వెనుకంజ వేయకు, ఇక్కడే ఉండు బాబు. నేనిక్కడికొచ్చింది వాడితో నా లెక్కలు తీర్చుకోవడానికి. ఊరందరికీ ఈరోజు జాతర, వాడికి మాత్రం ఈరోజు చివరి రోజు. నే కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా. చిన్నప్పటి జ్ఞాపకం చెరగని ఓ ముద్రలా నన్ను విడిచిపోనే పోదులే. నాన్న మృత్యు ఘోషను, అమ్మ మనసు గాయము నా మదిలో చెరగలేదులే.
నే కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా? మబ్బులెంత మూసినా మెరుపులెన్ని మెరిసినా ఆకాశం బెదిరిపోదురా. 10 మంది వచ్చినా 100 మంది నిలిచినా కొనగాడి ముందు ఎంతరా? వీర శూర ధీరుణ్ణి నేనే ఏనాడు తలదించుకోలేదురా. ఈరోజు నా నుండి తప్పించుకోలేవు, అందరూ చూసుకోండి నేనంటే ఏమిటో. ఆ గంగ తల్లిపై వేస్తున్న ఒట్టుని ఈనాడు పోవును అంధకారం. ఏ కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా? చిన్నప్పటి జ్ఞాపకం చెరగని ఓ ముద్రలా నన్ను విడిచిపోనే పోదులే. నాన్న మృత్యు ఘోషను అమ్మ మనసు గాయము నా మదిలో చెరగలేదులే. నే కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా? చీమలన్నీ ఏకమై విషనాగుని చంపును, ఆ పాము బతుకునిదిరా. ఏనాటి నీతిని కాపాడేవాడిని, నాకున్న బలము ఇదేరా. పాపం హింస శాపం నీదిరా, ఆ బరువు నీకేలానే దించుతా. మోసగాడివైన నీవు మాయమైపోతావు, నీ ఊరొచ్చాను నీ చివరి రోజుకే. ధర్మమే నిలుచును ధర్మమే మిగులును, చచ్చేది నీవేరా చంపేది నేనే. నే కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా? చిన్నప్పటి జ్ఞాపకం చెరగని ఓ ముద్రలా నన్ను విడిచిపోనే పోదులే. నాన్న మృత్యు ఘోషను అమ్మ మనసు గాయము నా మదిలో చెరగలేదులే. నే కూడా ఈ ఊరి వాడినే, నాకంటే మొనగాడు ఎవడురా? రేయ్ వీరబాబు, పంచాయతీ కట్టుబాట్లను గౌరవించి ఆ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టు, లేదా వాడితో ఏమిటి మాటలు? ఊరి కట్టుబాట్లు మడిచి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు, నరికేండ్రా వాణ్ణి.
ముత్తుని స్రవంతికిచ్చి పెళ్లి చేయండి. ఊరికిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. స్రవంతి, మీరిద్దరూ సుఖంగా. ముద్దు, నా బిడ్డని ఏమండి, నా కోరిక నెరవేరుస్తాను, తప్పకుండా నెరవేరుస్తాను. ముద్దు, నా బిడ్డని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి. పార్వతి, పార్వతి, పార్వతి. కన్న తల్లై కాపాడింది, ప్రేమ కోసం ప్రాణమిచ్చి, మాట కోసం తను చాలించే. పెద్దరికం తప్పు చేసిన న్యాయం అంటూ ఒకటుంది. ఎంత దాకా పారిపోయినా చట్టమే శిక్షిస్తుంది. మన్నించే మనసే ఏ పాపానికైనా శిక్ష.